ప్రియమైన దేవుని జనాంగమా, సహాయము అన్న పదానికి నిలువెత్తు నిర్వచనం సర్వశక్తుడైనటువంటి దేవుడు. ఆయన మానవులందరికీ సహాయుడు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? సర్వోన్నతుడు సర్వశక్తుడైన దేవుని యొద్ద నుండే కదా నాకు సహాయం రావాలి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవే నా సహాయకుడువు, నీవే నా కోట, నీవే నా కొండ, నీవే నా ఆశ్రయదుర్గము. నీవు నన్ను బలపరుచువాడవు, స్థిరపరుచువాడవు, ప్రతి స్థితిలో నన్ను నడిపించువాడవు, నన్ను వెలిగించువాడవు, నా తోడు నీడగా ఉన్నవాడవు అని భక్తులు కీర్తనలు రచించిన, ప్రవచనాలు చెప్పిన, భక్తి పారవశ్యంతో, తాదాత్మ్యకంతో ఎన్నో విలువైన సంగతులు వాళ్ళు గ్రంథస్థం చేసిన అవన్నీ కూడా వాళ్ళ యొక్క అనుభూతులు, సత్యాలు. ప్రతి క్షణం దేవుని యొక్క కృపా కాపుదల మనకు తెలియకుండా ఒక నెట్వర్క్ మాదిరిగా మనల్ని అదృశ్యంగా ఉండి నడిపిస్తోంది అన్నది భక్తులు ఎరిగినటువంటి సత్యం. వాళ్ళు ఏమి నేర్చుకున్నారంటే, దేవుడు ఎప్పుడు కూడా కళ్ళ ముందు ప్రత్యక్షపరచబడి ఒక మనిషిలాగా మన కళ్ళ ముందు ఎదురుగా ఎప్పుడు ఉండి మనల్ని తోడుగా నీడగా చేయబట్టుకుని నడిపిస్తాడు అనే దాన్ని భక్తులు ఎవరు నమ్మలా. భక్తులు ఏది నమ్మారంటే, గాలి ఎలాగైతే మన చుట్టూతో వ్యాపించిందో, అది ఒక చోట నుండి మరొక చోటకి తన ఇష్టం వచ్చినట్టుగా ఎలాగైతే ప్రయాణం చేస్తుందో అది దేవుని సృష్టిలో భాగం. దేవుడు సృష్టించిన పంచభూతాల్లో గాలి కూడా ఒకటి. ఈ గాలి ఎలాగైతే తనకు నచ్చిన చోటకు విసురుతూ, తనకు నచ్చిన చోటకు తిరుగుతూ, మనకు కనబడకుండా మనకు మేలు చేస్తుందో, మనకు ఊపిరినిచ్చి మనల్ని బతికిస్తుందో, మనల్ని జీవింపజేస్తుందో, అదే మాదిరిగా దేవుడు కూడా మనకు కనబడని అదృశ్య దేవుని స్వరూపము అన్నాడు గ్రంథంలో. అదృశ్యంగా ఉన్నటువంటి దేవుడు కూడా మనకు కనబడకుండా మనకు నిత్యం మేలు చేస్తూనే ఉంటాడు, మనల్ని కాపాడుతూ ఉంటాడు, మనల్ని సంరక్షిస్తూ ఉంటాడు, మనల్ని పోషిస్తూ ఉంటాడు. వ్యాధి బాధలలో, మన ఎరుకులలో, ఇబ్బందులలో ఆయన తోడు నీడ మనకి ఎప్పుడు అనుగ్రహింపబడుతూ ఉంటుంది. అందుకే ఆయన మమ్ములను విడువడు, ఎడబాయడు అనేటువంటి ఒక విశ్వాసపు భక్తి జీవితాన్ని వాళ్ళందరూ కూడా అనుసరించారు. ఆ విశ్వాసంలో వాళ్ళందరూ వర్ధిల్లారు. ఎప్పుడు కూడా ఆ విశ్వాసాన్ని భక్తులు విడిచిపెట్టలేదు. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మీకు చెప్పదలిచాను. అదేంటంటే, దేవుడు మనకి సమస్తాన్ని అనుగ్రహించాడు. దావీదు చెప్పినట్టుగా, నీకు మేము ఏమి ఇవ్వగలం ప్రభువా? నీవిచ్చిన దానిలో నుండే మీకు ఏదైనా మేము ఇవ్వగలుగుతున్నాము. అది కూడా నీవిచ్చిందే. మేము నీకు ఇచ్చేదేమి మేము కొత్తగా తెచ్చుకున్నది కాదు, మేము కొత్తగా సృష్టించింది కాదు, అది మా శక్తి సామర్థ్యాల వల్ల మాకు అనుగ్రహింపబడినది కూడా కాదు. ఒకవేళ మేము ఏదైనా నీకు ఇస్తుంటే, నీ పని కొరకు ఇస్తుంటే, నేను మహిమపరచడానికి ఇస్తుంటే, అది కూడా ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తున్నాం? నీ దగ్గర నుంచి తీసుకున్నదే మరలా నీకు ఇస్తున్నావు అని దావీదు భక్తుడు మందిర నిర్మాణానికి వస్తు సామాగ్రి సమకూరుస్తున్నటువంటి సమయంలో సెలవిచ్చాడు. రాజయుండి కూడా ఎక్కడా కూడా యాటిట్యూడ్ చూపించలా. రాజయుండి ఎక్కడా కూడా తన ఘనతను, తన గొప్పతనాన్ని గురించి మాట్లాడలా. నేనేదో గొప్పగా దేవుని కోసం చేస్తున్నాను, మందిర నిర్మాణం చేస్తున్నాను, దేవుని పని కొరకు నేను ఇంత డబ్బు ఇస్తున్నాను, దేవుని పని కొరకు నేను ఇంత సహకరిస్తున్నానని ఎక్కడ కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలా. ఇశ్రాయేలీయులకు చెబుతూ కూడా అంటాడు, మీ శక్తి కొలది, మీ సామర్థ్యం కొలది దేవుని పనికి సహకరించండి. మీకు దేవుడు ఏది ఇచ్చాడో అందులో నుండి మీరు దేవుని పనికి సహకరించండి, ప్రోత్సహించండి అని చెబుతూ అంటాడు. ప్రార్థన చేస్తూ, ప్రభువా ఇది కూడా నీ వద్ద నుండి మేము అందరం తెచ్చుకున్న దానిలో నుంచే మరలా నీకు తిరిగి ఇస్తున్నాం కాబట్టి మా గొప్పతనం ఏమీ లేదని తనను తాను ఇంకా తగ్గించుకునే ప్రయత్నం చేస్తాడు. బైబిల్ చెప్పినట్టుగా తనను తాను తగ్గించుకునేవాడు ఉండే కొలది భవిష్యత్తులో ఏమవుతాడట? హెచ్చింపబడతాడు. ఇది సత్యం. ఇది తనను తాను తగ్గించుకునేవాడు ఎప్పుడూ హెచ్చింపబడతాడు. దావీదు కూడా తనను తాను అంతగా తగ్గించుకున్నాడు కనుకనే దావీదు క్రమక్రమంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాడు. అన్ని విషయాల్లో, భౌతికంగాను ఆత్మీయంగాను కూడా. ఇటు భౌతికంగాను వర్ధిల్లాడు, అటు ఆత్మీయంగా కూడా వర్ధిల్లాడు. ఈ వర్ధిల్లే క్రమం అనేది చాలా గొప్పది. అది దేవునికి మహిమ తీసుకొచ్చేది. మీరు ఉండే కొలది డెవలప్ అవుతూ ఉండాలి అన్ని విషయాల్లో. అది భౌతికంగాను కావచ్చు, ఆత్మీయంగాను కావచ్చు. ఇప్పుడు డెవలప్మెంటు లేదా అభివృద్ధి లేదా ఆశీర్వాదము, ఈ పదాలు మనకి ఎలా అర్థం కావాలంటే, నాకు సంతృప్తికరమైన స్థితి ఉంది అన్నప్పుడే అవి అర్థమవుతాయి. అర్థమవుతుందా? ఈ నెరలు విడిచిన భూమికి ఎంత నీరు వేసినా దానికి ఏముండదట? తృప్తి ఉండదట. అలాగే జలగకు ఇమ్ము అని ఇద్దరు కూతుర్లు కలరు, ఎంత రక్తం తాగినా జలగకి ఏముండదట? తృప్తి ఉండదట. మానవ జీవితం అలా ఉండకూడదు సుమా. దేవునిలో నువ్వు ఎదుగుతున్నావు అన్నది నీ మనసు నీకు చెప్పాలి. అటు భౌతికంగా అయినా ఆత్మీయంగా అయినా ఒక స్థితికి నువ్వు చేరుకున్న తర్వాత చాలినంత, ఏంటండి చెప్పండి అందరూ నోటితో, చాలినంత అంటే ఎంత? నాకు సరిపోతుంది అన్నప్పుడు సంతృప్తి. ఈ చాలినంత అన్న పదం ఏదైతే ఉందో దాన్ని బాగా అలవాటు చేసుకోవాలి మనం.
అప్పుడు నీకు దేవుని ఆశీర్వాదం ఉందో లేదో అర్థమవుతుంది. అలాగే ఇతరులతో ఎప్పుడు పోలికలు పెట్టుకోకూడదు. ఇతరులతో ఎప్పుడు పోల్చుకున్నా ఆ పోలిక నిన్ను ఎప్పుడు తగ్గించే చూపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడు పోల్చుకున్నా నీకంటే గొప్ప వాళ్ళతో పోల్చుకుంటా తప్ప నీకంటే తక్కువ వాళ్ళతో పోల్చుకోవు. మానవ నైజం అది. కాబట్టి అసలు పోలికే వద్దు. చెప్పండి, ఏమొద్దు? పోలికే వద్దు. వేప చెట్టు మర్రి చెట్టుతో పోల్చుకుంటే కుదురుతుంది. వేప చెట్టే, మర్రి చెట్టే. ఇప్పుడు ఈ రెండింటినీ చూసి ఒక చిన్న ఆనపపాదు వచ్చి వాటితో పోల్చుకుంటే ఇది ఎప్పటికీ ఆనపపాదు ఎప్పటికీ మర్రి చెట్టు అవ్వలేదు. అవ్వగలదా? అవ్వలేదు. కానీ అలాగని ఆనపకాయకి విలువ లేదా అంటే ఉంది. దాని విలువ దానికి ఉంది. మర్రి చెట్టు అయినా ఇంకా మనుషులకి అన్ని సందర్భాల్లో ఉపయోగపడదు, కేవలం నీడనివ్వడానికి తప్పితే. కానీ ఈ కూరపాదులు ఏవైతే ఉన్నాయో, ఆనపకాయలు, బీరకాయలు, దొండకాయలు, బెండకాయలు మొక్కలు, ఇలా పొట్లకాయ పాదులు, ఇవన్నీ మానవులకు ఉపయోగపడతాయి, నిత్యావసరంగా ఉపయోగపడతాయి, నిత్యం కూరల్లో ఉపయోగపడతాయి. సో ఎవరి ప్రాధాన్యత వాళ్ళకు ఉంటుంది. కానీ పోలికలు పెట్టుకోకూడదు. నేను ఆ చెట్టు అంత అవ్వలేదు, నేను ఈ మనిషి అంత అవ్వలేదు, ఆ మనిషిలాగా అవ్వలేదు, ఈ మనిషిలాగా అవ్వలేదు, ఈ ఎప్పుడు పెట్టుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ఒకనాటి నా స్థితికి ఇప్పటి నా స్థితికి ఏదైనా వ్యత్యాసం కనబడుతోందా, నేను దేవునిలో ఉంటున్నందుకు చాలినంత. ఏమన్నా ఒక మాట చెప్పనా? ఆర్థికంగా మనం రాసుకోండి, ఆర్థికంగా మనం యేసుక్రీస్తు ప్రభువు వారిలా బతికితే చాలు. నేనైతే అలాగే అనుకుంటా. ఇప్పుడు కూడా ఎలా బ్రతికితే చాలు? యేసు ప్రభు అనే మహానుభావుడి భూమి మీదకి వచ్చి దాదాపు యవ్వన ప్రాయం ముగిసేంత వరకు 33.5 అంటారు చరిత్రకారులు, లేదా 40 అనుకోండి. 33.5 కాకపోతే ఇంకొక 7.5 ఎక్స్ట్రా, 6.5 ఎక్స్ట్రా వేసుకుని 40 అనుకోండి. ఓ 40 ఏళ్ల పాటు ఈ భూమి మీద బ్రతికాడు అనుకుందాం ప్రభు, లేదా 35 ఏళ్ళు ఈ భూమి మీద బ్రతికాడు అనుకుందాం. ఆయన ఈ 35 ఏళ్ళు ఈ పంచభూతాల మధ్యలో ఎలా బతికి చనిపోయి వెళ్ళిపోయాడో, తిరిగి లేచి పునరుద్ధానుడై, అలా నేను వెళ్ళిపోతే నాకు చాలు. ఎందుకంటే ఆయనకు ఎవరితోనూ పోలికలు లేవు. అరే హేరోదు చూడు ఎంత హ్యాపీగా ఉంటున్నాడో, నాకు హేరోదు లాంటి బ్రతుకు లేదేంది అని బాధపడడానికి ఆయన హేరోదు స్థాయి వాడు కాడు. ఆయన స్థాయి పెద్దది. మన స్థాయి కూడా ఆ స్థాయికి ఎదగాలప్పుడు మనకి ప్రశాంతత ఉంటుంది, మైండ్ నిండా ప్రశాంతత ఉంటుంది. నాకున్న బండే ఎక్కువ అనుకుంటాం, నాకున్న చిన్న కారే ఎక్కువ అనుకుంటాం, నాకున్న ఉద్యోగమే మహా గొప్పది అనుకుంటాం, నాకున్న వ్యాపారమే గొప్పది అనుకుంటాం, నేను చేసుకుంటున్న ఈ కూలి పని గొప్పది, నాకు ఆరోగ్యం ఉంది, నేను చేసుకుంటున్నటువంటి ఈ పని ఎంతో ఉత్తమమైనది, నేను నా స్వయం శక్తితో బ్రతుకుతున్నాను, నా శక్తి సామర్థ్యాలతో బ్రతుకుతున్నాను, నా కాళ్ళ మీదనే నిలబడి బ్రతుకుతున్నాను, నాకు ఇవన్నీ ఉన్నాయి చాలు అన్న భావన నరనరాల్లో నుండి ఎప్పుడైతే నీకు కలుగుతుందో నీకు భయాలు ఉండవు, ఇక అసంతృప్తి ఉండదు. ఎప్పుడైతే అసంతృప్తి నీలోకి వస్తుందో అందరితో పోల్చుకుంటూ చూడు. చాలామంది పోలికలు ప్రతి విషయంలో ఎవరొకరితో పోల్చుకుంటూనే ఉంటారు. ఈ పోలికలు ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటావో ఆటోమేటిక్గా నీ గొప్పతనం నీకు అర్థం కాదు. అర్థమవుతుందా? నీ ఔన్నత్యం నీకు అర్థం కాదు, నీ సామర్థ్యం నీకు అర్థం కాదు. అందుకే యేసు ప్రభు వారు ఎలాగైతే ఇక్కడ బతికెళ్ళిపోయారో నేను కూడా అలా హాయిగా ఆనందంగా బ్రతికితే చాలు. ప్రభువును ప్రార్థన నేర్పమని అడిగినప్పుడు శిష్యులకు ఏమని ప్రార్థన నేర్పారు తెలుసా? మా అనుదిన ఆహారము మాకు దయచేయము. ఎంత మంచి ప్రార్థన నేర్పారో. మా అనుదిన ఆహారము మాకు దయచేయము. తండ్రి ఎలాగూ మన పట్ల ప్రేమ గలవాడు కనుక, మనకు సహాయకుడు కనుక మా అనుదిన ఆహారము మాకు దయచేయము. అంటే ఏ దినానికి ఆ దినం కొత్తగా ఇచ్చేది దేవుడే. ఒక దినం మనకి రావాలంటే అది ఎవరి చేతుల్లోంచి రావాలి? దేవుడు ఇస్తేనే దినం వస్తుంది, లేదా రాదు. ఈలోగా మన దినం అయిపోద్ది. లేకపోతే దేవుడి దినం ఇవ్వకపోతే దినాన్ని ఎవరు రిలీజ్ చేయాలంటే దేవుడు రిలీజ్ చేయాలి. ఇది నమ్మండి బలంగా, ఇది ప్రపంచం తెలుసుకోవాల్సినటువంటి సత్యం. నేను రేపు వస్తా అంటాం మనం. నువ్వు రేపు వస్తా అంటే ఆ రేపు రావాలిగా నీ దగ్గరికి, అప్పుడు నువ్వు రేపు వస్తావు. నేను ఎల్లుండి వస్తా, ఆ ఎల్లుండి అనేది నీ దగ్గరికి రావాలిగా, అప్పుడే నువ్వు ఎల్లుండి వెళ్ళగలవు. సో ఇవన్నీ దేవుని అకౌంట్లో ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు ఆయన ఫ్రెష్గా రిలీజ్ చేస్తారు. రేషన్ సరుకులు ప్రతి నెల ఇచ్చినట్టు రేపు అనే దాన్ని ఎవరు రిలీజ్ చేయాలి? దేవుడు రిలీజ్ చేయాలి. దేవుడు రిలీజ్ చేయకపోతే మనకు రేపులు ఉండవు, పోటాలే. ఎల్లుండి ఉండదు, రేపు ఉండదు, వారం తర్వాత ఉండదు, సంవత్సరం తర్వాత ఉండదు, నెల తర్వాత ఉండదు. ఇవన్నీ మన లెక్కలు. ఈ లెక్కల్లోనికి మనం వెళ్ళాలి అంటే ఆయన లెక్కల్లో మనం ఉండాలి. ఆయన లెక్కల్లో మనం ఉంటే ఈ లెక్కల గుండా మనం ప్రయాణం చేయగలుగుతాం. అర్థమవుతుందా? సో కాబట్టి ఏనాటికి ఆనాటికి చాలు, రేపటిని గూర్చి మీరు చింతించకండి అన్నప్పుడు ఏ విధమైన ప్రార్థన ఆయన నేర్పడానికి ఇష్టపడతారంటే, సంవత్సరానికి సరిపడా సరుకులు మాకు ఇచ్చే ప్రభువా అనే ప్రార్థన ఆయన నేర్పడానికి ఇష్టపడరు. 10 సంవత్సరాలకు సరిపడా ఆస్తి మాకు ఈ ప్రభువా అనే ప్రార్థన ఆయన నేర్పడానికి ఇష్టపడరు. మరి ఏది నేర్పడానికి ఆయన ఇష్టపడతారు? మనందరికీ ఏది నేర్పడానికి ఇష్టపడ్డారు ఆయన? మా అనుదిన ఆహారము మాకు దయచేయము, ఏనాటికి ఆనాటికి చాలును. ఈ భక్తి జీవితం, ఈ సంతృప్తికరమైన జీవితం ఎంత ఆనందాన్ని ఇస్తుందో,
రేపు గురించి నాకు తెలియనప్పుడు రేపటి గురించి నాకు చింత ఎందుకు? ఈరోజు నేను ఆనందంగా ఉన్నానా లేదా అనేది నాకు కావాలి. ఈరోజు నేను ప్రశాంతంగా ఉన్నానా లేదా అనేది నాకు కావాలి. ఈరోజు నేను హాయిగా ఆనందంగా నా కుటుంబాన్ని నేను పోషించుకుంటూ మరొకరికి భోజనం పెట్టగలిగే సామర్థ్యం కలిగి ఉన్నానా లేదా అనేది నాకు కావాలి. అది నిజమైన భక్తి జీవితపు పరాకాష్ట. అది ప్రభు నేర్పించింది. అంతే తప్ప అనవసరమైన చింతలు, జరగని వాటి గురించి ముందే బాధపట్టాలు, జరుగుతాయో లేదో తెలియని విషయాల గురించి ముందుగా ఏడవటాలు, ఈ ముందుగా ఏడుస్తూ ఈ రోజున్న ఆ రోజు అనే సంతోషాన్ని, ఈరోజు దేవుడు నీకు రిలీజ్ చేసిన ఆ రోజు అనే సంతోషాన్ని పాతరేసి సమాధి చేసి దాన్ని బాధతో నింపటాలు దేవుడు కోరుకోలేదు. ఆయన ఏమన్నాడంటే, భవిష్యత్తును గురించినటువంటి అనవసరమైన చింత, అనవసరమైన ఆందోళన పక్కన పెట్టండి. ఇప్పుడున్న ప్రశాంతతను ఆస్వాదించండి, ఇప్పుడున్న ఆనందాన్ని, సంతోషాన్ని ఆస్వాదించండి అనేది ప్రభు మనందరికీ నేర్పించినటువంటి చక్కనైనటువంటి బోధ. రైట్, ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను. ఇంత గొప్ప సహాయకుడు దేవుడు, నేను నమ్ముతాను చాలా బలంగా. ఈరోజు నేను ఇంత ఆనందంగా ఉన్నాను అంటే దాని వెనక దేవుడు ఉన్నాడు. ఈరోజు నేను ఈ స్థితిలో సంతోషంగా ఉన్నానంటే దాని వెనక దేవుడు ఉన్నాడు. అనేక సందర్భాల్లో నేను కాపాడబడుతున్నానంటే నా వెనక దేవుడు ఉన్నాడు. అనేక సందర్భాల్లో నేను హెచ్చింపబడుతున్నానంటే నా వెనక దేవుడు ఉన్నాడు. ఆయన మనల్ని సంరక్షిస్తాడు అనేది బలమైన విశ్వాసం. ఈ బలమైన విశ్వాసంతోనే మానవ జీవితం ముందుకు కదులుతూ ఉంటుంది. రైట్. ఇప్పుడు ఒక అద్భుతమైన సందేశాన్ని వినబోతున్నాం కనుక, ఆ విషయాన్ని మనం టచ్ చేస్తున్నాం కనుక జాగ్రత్తగా వినండి. సర్వశక్తుడు, సహాయకుడు, సర్వ మానవాళికి పోషకుడు, చివరికి ఆకాశ పక్షులకు, పశుపక్ష్యాదులకు కూడా సమస్తాన్ని అనుగ్రహించేటువంటి సమర్థుడు, కాకి పిల్లలు తిండి లేక తిరుగులాడుచు ఆయనకు మొరపెడుతున్నాయని యోబు గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే ఏ మానవుడు, ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో ఉన్న వాటిని పోషించట్లా, జీవుల్ని పోషించట్లా. మరి సర్వజీవులు కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయట? ఆ సర్వశక్తుడైన ఆయన వైపు చూస్తున్నాయి. ఆయన పోషిస్తున్నాడు తప్ప మానవుల్ని పోషించేది మానవులు కాదు. మానవుల్ని పోషించేది సర్వశక్తుడైనటువంటి దేవుడు, జీవము గల దేవుడు, జీవాధిపతి అయిన ఆయన భూమికి ఫలించే శక్తినిచ్చి, భూమికి పండే గుణాన్నిచ్చి, ఆ పండడం వల్ల మనం కోసుకుంటున్నాం, ధాన్యాన్ని తెచ్చుకుంటున్నాం, ఇళ్లలో పెట్టుకుంటున్నాం, కొనుక్కుంటున్నాం, తింటున్నాం, మనుగడ సాగిస్తున్నాం. ఆయనే కనుక భూమికి పండే గుణాన్ని నిలిపివేస్తే ఈరోజు మన పొట్టలోనికి ఆహారం వెళ్ళే అవకాశం ఉండదు. మనం తిని బట్టగట్టి హాయిగా ఆనందంగా జీవించగలిగేటువంటి పరిస్థితి ఉండదు. కనుక సర్వశక్తుడైన దేవుడు మానవులకు సమస్తాన్ని అనుగ్రహిస్తూ మానవులకు సహాయం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. దాన్నే పౌలు మహాభక్తుడు అంటాడు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదు అంటాడు అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయంలో. మేలు చేయుట చేత తన్ను గూర్చిన సాక్ష్యము లేకుండా చేయలేదు. సో మేలు చేస్తున్నాడు దేవుడు అనేది మనకు అందరికీ అర్థమైంది. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. సమస్తాన్ని మనకు అనుగ్రహించి సమస్తము మన చేత మనకు ఉపయోగకరంగా చేసినటువంటి దేవుడు, ఆయన పనికి, ఆయన కార్యాలకి మీరెందుకు సహాయపడాలని కోరుకున్నాడు? ఇది చాలా వింతైన భావన. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, దావీదు జనాంగం, బాబు మీ దగ్గర ఎంత వెండి ఉందో పట్టుకురండి, మీ దగ్గర ఎంత బంగారం ఉందో పట్టుకురండి, మీ దగ్గర ఏమైనా కర్రలు సామాన్లు ఉంటే పట్టుకురండి, ఇవన్నీ పోగు చేసి మనం ఒక మందిరం కడదాం. ఎక్కడ? యెరూషలేములో. సో దేవుని కొరకు ఒక మందిరం కడదాం. మందసం ఎక్కడో ఉంటుంది, గుడారాల్లో ఉంటుంది. అలా కాకుండా నేనేమో దంతపు నగర్లో ఉంటున్నాను, అలా కాకుండా దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించాలి. కనుక ఇశ్రాయేలీలందరూ సహాయం చేయండి, తలో కొంత సహాయం చేయండి, మీ వంతు మీకు ఎంత ఉంటే అంత మీ సమృద్ధిలో నుండి ప్రభు పని కొరకు సహాయం చేయండి అని దావీదు అడగటం, దానికి చాలామంది సహాయం చేయటం, ఇదంతా తీసుకెళ్ళి సొలొమోను చేతిలో పెట్టడం. సొలొమోను కూడా ఇతర రాజుల దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి బంగారం, దేవదారం రాణులు, సరళ వృక్షపం రాణులు ఇవన్నీ పోగు చేసి వాటితో ఒక చక్కటి మందిరాన్ని నిర్మించటం. అందులో ఇశ్రాయేలీలందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశమందున్న దేవా, ఇక్కడ నుంచి చేస్తున్న విజ్ఞాపన ఆలకించి వాళ్ళకు నువ్వు సహాయం చేయి ప్రభు అని వేడుకోవటం, ఇవన్నీ చూస్తుంటే ఇదంతా ఎందుకు? 6 రోజుల్లో సృష్టిని చేసినటువంటి దేవుడు మందిరము కలుగునుగాక అనేస్తే దావీదు గారికి నొప్పి ఉండదుగా? ఇశ్రాయేలీలందరూ ఆ డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదుగా? ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఈ విషయాన్ని? ఇప్పుడు దేవుడు సర్వశక్తుడు, మానవాళికి సహాయం చేస్తున్నాడు, అదృశ్యుడు, అన్నీ మనకు తెలుసు. ఇప్పుడు తన పిల్లలైన వారి మీద బాధ్యతలు పెట్టి, తన పిల్లలైన వారికి పనులు అప్పగించి, తన పిల్లలైన వారి సంపాదన ఖర్చు పెట్టించి, పరలోకమందు ధనము కూర్చుకొనుడి, ఇవన్నీ ఎందుకు? ఆ పరలోకంలో ఉన్న సర్వశక్తుడే వర్షాన్ని కురిపించినట్టుగా ఆ భూమి మీద మ్యాజిక్ చేసి దావీదు కాలమందు యెరూషలేములో మందిర నిర్మాణము జరుగునుగాక అంటే లిప్తపాటు కాలంలో, రెప్పపాటు కాలంలో దేవదూతలు వచ్చి మందిరాన్ని అలా సెట్ చేసి వెళ్ళిపోతారు అంతే. అప్పుడు యెరూషలేముకు యొప్పేకు వాడలు రావడం, వాడల నుంచి సరుకు యెరూషలేముకు తెచ్చుకోవడం, ఇంత తలపోటు ఉండదు.
దేవదారు మ్రానులతో పనిచేసేవాళ్ళు, చెక్కలతో పనిచేసేవాళ్ళు, బంగారపు పని చేసేవాళ్ళు, వెండి పని చేసేవాళ్ళు, స్తంభాలు నిర్మించేవాళ్ళు, కానుకలు ఇచ్చేవాళ్ళు, సహకరించేవాళ్ళు, ఇవన్నీ అవసరం లేకుండా నేరుగా దేవుడు ఒక మందిరాన్ని ఫిట్ చేసి అక్కడ పడేసాడు అనుకోండి, రెడీమేడ్ మందిరం. ఎవ్వరు ఏ పని చేయక్కర్లేదుగా. కానీ దేవుని ఆలోచన అది కాదు. దేవుని ఆలోచన ఏంటంటే తన పిల్లలు తనతో పాలి భాగస్తులు కావాలి, తన పిల్లలు తన తోటి వారసులు కావాలి. అందుకే సృష్టించిన దేవుడికి పేర్లు పెట్టడం పెద్ద కష్టమేం కాదు. పులిని చేసిన వాడికి పులిని పెట్టడం పెద్ద కష్టమా? సింహాన్ని చేసిన వాడికి సింహాన్ని పేరు పెట్టడం పెద్ద కష్టమా? ఎలుగుబంటిని చేసిన వాడికి ఎలుగుబంటిని పెట్టడం పెద్ద కష్టమా? కప్పని చేసిన వాడికి కప్పని పెట్టడం, పావుని చేసిన వాడికి పావుని పెట్టడం కష్టమా? చేయడం కష్టమా? పేరు పెట్టడం కష్టమా? చెప్పండి, ఏది కష్టం? చేయడం కష్టం, పేరు పెట్టడం సులువే. కానీ అన్నీ చేసేసిన తర్వాత ఏదో పెద్ద కష్టం పైన అప్పగించినట్టు ఆదాము గారికి ఏం అప్పగిస్తున్నారు ఆయన? ఇదిగో ఆదాము, నీ దగ్గరికి సమస్త జీవరాశుల్ని పంపిస్తున్నాను, నువ్వు వాటికి ఏం పెట్టాలి? పేర్లు పెట్టాలి. చూడండి, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇదేంది ఇది? ఇలాంటి చిన్న చితక పనులు, చిల్లర పనులు మన దృష్టిలో అవి. ఆ చిల్లర పనులు ఎందుకు మానవుడికి దేవుడు అప్పగించాడంటే, అవును, తనతో పాటు నిన్ను కూడా పాలి భాగస్తుడిగా చేయాలనుకుంటున్నాడు. తన పనిలో నిన్ను వాటాదారుని చేయాలనుకుంటున్నాడు. తన పనిలో నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. తన పని కొరకు నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఆ పాలిభాగం, ఆ భాగస్వామ్యం, నా తండ్రి పనిలో నేనున్నాననే భావన నీకు కలిగించాలనుకుంటున్నాడు. అందుకే తన కుమారుడైన క్రీస్తు వారి దగ్గర అదే లెక్క, మన దగ్గర అదే లెక్క. ఆ లెక్క మీద ఆయన భూమి మీదకి రావడం జరిగింది. తండ్రి యొక్క పనుల్లో వాడబడటం జరిగింది. భూమి మీద సహాయకులుగా, దేనికి సహాయకులుగా? దేవుని పనికి సహకారులుగా కొంతమందిని నిలబెట్టుకోవడం జరిగింది. మీరు ఎప్పుడైనా ఆలోచించారు లేదో? ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. బైబిల్లో చాలామంది చాలా సంఘాల్లో నిత్యం మాట్లాడుతుంటారు, కానీ అందులో ఉన్న కీ పాయింట్ పట్టుకోలేరు. ఆ కీ పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకానొక సందర్భం వ్రాయబడింది గ్రంథంలో, చూద్దాం. అందరూ కూడా మీ బైబిల్ తెరిచి ఆ సందర్భాన్ని అబ్జర్వ్ చేయండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము మొదటి నుంచి జాగ్రత్తగా చూద్దాం. అందరూ కూడా మీ జీవగ్రంథాన్ని తెరిచి, లైవ్లో వీక్షిస్తున్న వారు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ జీవగ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త 6వ అధ్యాయము మొదటి నుంచి జాగ్రత్తగా చూడాలి. ప్రియమైన దేవుని సంగమా, అటు తర్వాత యేసు తిబెరియ సముద్రము అనగా గలిలే సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పుని అడిగాడట. ఎవరిని అడిగాడట? ఫిలిప్పు జ్ఞానవంతుడా, యేసు ప్రభు జ్ఞానవంతుడా? మీరు చెప్పండి. ఫిలిప్పే, అంతేనా? మరెవరు? యేసు ప్రభు వారే జ్ఞానవంతుడు. ఎవరికంటే కూడా? ఫిలిప్పు కంటే కూడా. మరి ఫిలిప్ నేను అడగడం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? వింతగా లేదు ఇది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. మహాజ్ఞాని, సర్వశక్తుడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రపంచానికి ఇంజనీర్ ఆయనే. అంత గొప్ప ఇంజనీర్ ఆయన. ఆయన ఇంజనీరింగ్ టెక్నాలజీ చూస్తుంటే మతిపోతుంటుంది ఒక్కోసారి. ఏం ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇది అనిపిస్తుంది. మనుష్యుల కంటే గొప్ప జ్ఞానం అయింది, మనుష్యుల కంటే గొప్ప టెక్నాలజీ. ప్రకృతిలో జరుగుతున్న అద్భుతాలన్నీ అలాగే ఉంటాయి. ఏం అద్భుతాలు! ఎన్ని అద్భుతాల మధ్యలో మనం బ్రతుకుతున్నాము, ఎన్ని వింతల విడ్డూరాల మధ్యలో మనం బ్రతుకుతున్నాము. అలవాటైపోయి సరిగ్గా చూడడం పట్టించుకోగానే, నిజంగా పట్టించుకుంటే ప్రతి క్షణం అద్భుతాల మధ్యలోనే బ్రతుకుతున్నాం. మరి ఆశ్చర్యాల మధ్యలో బ్రతుకుతున్నాం, వింతల విశేషాల మధ్యలో బ్రతుకుతున్నాం. నిజమా కాదా? ఎన్ని వింతలు, ఎన్ని విడ్డూరాలు. విత్తనాలకి, కాయలకి, కూరలకి ఏమైనా సంబంధం ఉంటుందా? రంగులకి, విత్తనాలకి, చెట్ల ఆకులకి ఏమైనా సంబంధం ఉంటుందా? సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి, ప్రకృతికి భేదాలు చూస్తుంటే, సముద్ర తరంగాలు వచ్చి వెళ్ళిపోతూ మనల్ని పలకరిస్తుంటే, స్వచ్ఛమైన గాలి మన ముక్కులోనికి వెళ్ళి మనల్ని బ్రతికిస్తుంటే, ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవడం ఏంటి, మరలా ఆక్సిజన్ని రిలీజ్ చేయడం ఏంటి, మనం పీల్చుకుని జీవవాయువుతో బ్రతకడం ఏంటి, మట్టి మనకి ఆహారాన్ని ఇవ్వడం ఏంటి, మట్టిలో కలిసిపోవడం ఏంటి, మట్టి మనకి సృష్టించబడం ఏంటి, ఇవన్నీ కూడా వింతలు, విడ్డూరాలు. ప్రతిరోజు వింతలే.
కొత్తగా చూసేవాడికి వింతగా ఉంటుంది, రోజు చూసేవాడికి ఎలా ఉంటుంది? చిరాగ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు అరకులో వెళ్ళారనుకోండి, ఎలా ఫీల్ అవుతారు? అయ్య బాబాయ్ అరకులో వచ్చేసాం, మారేడుమిల్లి వచ్చేసాం, రంపచోడవరం వచ్చేసాం అనుకుంటాం. ఆ రంపచోడవరంలో, మారేడుమిల్లి, అరకులో బతికేవాడు ఏమనుకుంటాడు? ఎర్రిబాగులలో వచ్చారు ఇది చూడడానికి అనుకుంటాడు. వీళ్ళే ఇక్కడ ఫోటోలు తీసేసుకుంటున్నారు అనుకుంటాడు. అవునా కదా? మనం సెల్ఫీలు, ఫోటోలు, ఇలా నిలబడు, అలా నిలబడు, ఒంగో, పడుకో అని తెగ తీసేస్తారు మీరు. ఆడేమనుకుంటాడంటే ఇలా పైకి కిందకి చూసే అనుకుంటాడు. అంటే రోజు అక్కడే ఉన్నాడు కాబట్టి అరకులో ఆడికి ఏమైపోయింది? అలవాటు అయిపోయింది. ఆ బొర్ర గుహలు ఏమైపోయాడికి? అలవాటు అయిపోయాయి. అంతే కదా? ఆ బీచ్ ఏమైపోయింది? అలవాటు అయిపోయింది. రోజు అదే చూసి బోరు కొట్టింది ఆడికి. మనకో అయ్య బాబు ఏదో అద్భుతం, స్వీట్లు ఉండేవాడు స్వీట్లు తిండవు, వాళ్ళని అడగని చెప్తారు. రోజు అదే వాసన, అవే కాజాలు, అవే మైసూరుపాక ముక్కలు, అదే కారబుందు, చిరాకు ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే దరిద్రం అనుకుంటారు వాళ్ళు. ఇక రోజు అందులోనే ఉంటారు, అదే వాసన ఆగ్రహిస్తారు, బోరు కొట్టేది ఆ కాజాలు గీజాలు అన్నీ చూసి. మనకో కొర్ర ఎప్పుడో తింటాం, ఒక 1 కేజీ 1 కేజీ తెచ్చుకొని. అన్నీ తినలేం కదా, అప్పుడప్పుడు ఒక రకం తెచ్చుకుంటాం కూడా, గొప్పగా తింటారు మీరు. ఆ వండేవాడికి ఎలా ఉంటుంది? అలవాటు అయిపోయి మేము తినమండి బాబు, మా స్వీట్లు మేము తినమంటాడు కదా. సో అలాగే ప్రకృతి కూడా మనకి ఏమైపోయింది? అలవాటైపోయి అద్భుతాలు ఏం జరుగుతున్నాయో మనకు అర్థం కావట్లేదు. కానీ గొప్ప ఇంజనీరింగ్ టెక్నాలజీ ప్రభుది, మామూలు టెక్నాలజీ కాదు. ఇంత కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇంత టెక్నాలజీ చేసినటువంటి ప్రభువు ఫిలిప్పుని అడుగుతున్నాడట. ఫిలిప్ని మహావిశ్వం అంతా వచ్చి మట్టి రవ్వ ముందు బాబు ఏం చేద్దామని అడిగినట్టుంది. నాకైతే అలాగ అనిపిస్తుంది. మహావిశ్వం అంతా కదిలొచ్చి మట్టి రవ్వను ప్రశ్నించినట్టు ఫిలిప్పును ప్రశ్నించడం ఏంటండి? యేసుప్రభు వారు ఏం చేద్దాం ఫిలిప్పు అని అడిగితే, ఫిలిప్ అన్నాడట, ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. ఇది అందరూ అండర్లైన్ చేసుకోవాలి. అతనిని పరీక్షించుటకు. అప్పుడప్పుడు చూడండి, చిన్నపిల్లలకి మనం ఏదోటి తెస్తాం. మీ పిల్లలకి ఏదోటి తెచ్చి అది పెట్టిన తర్వాత, అరే నాన్న నాకు ఒకటి ఇవ్వరా అంటాం. మళ్ళీ మనమే తెచ్చిన దాంట్లోంచి మళ్ళీ నాకు ఒకటి పెట్టరా అంటాం. నేను పెట్టను నాది అన్నాడు అనుకో, వీడు చూడండి ఎంత దొంగ అనుకుంటాం. లేదు తిను అన్నాడు అనుకో, దగ్గర తీసుకుని ముద్దుల మీద ముద్దులు పెట్టేసుకుంటాం. అవునా కదా? పిల్లలకి పరీక్ష, తల్లిదండ్రులు పిల్లలకు పెట్టేటువంటి పరీక్ష. అరే వీడు నాకు మళ్ళీ తిరిగి ఇస్తాడా ఇవ్వడా, ఇది నాకు మళ్ళీ తిరిగి ఇస్తుందా ఇవ్వదా, నేనే తెచ్చాను అనుకో ఇది, అయినా కూడా నా బిడ్డ నాకు తిరిగి పెడుతుందా పెట్టదా అని ఎన్నోసార్లు మీరు మీ పిల్లల్ని పరీక్షించిన సందర్భాలు మీ జీవితాల్లో నిత్యం ఉంటూనే ఉంటాయి. వాళ్ళు ఇస్తే ఒకలా ఫీల్ అవుతారు, ఇవ్వకపోతే చిన్న చివుక్కుమంటది లోపల. ఆ తర్వాత మళ్ళీ వెంటనే పర్లేదులే, ఎవరు మన పిల్లలే కదా అనుకుంటారు. అదే ఒకవేళ డాడీ నువ్వు తిని డాడీ, మమ్మీ నువ్వు తిని మమ్మీ, నీకంటే ఎక్కువేంటి మమ్మీ, నీకంటే నాకు ఎవరు ఎక్కువ మమ్మీ, నాకు కూడా వద్దు మమ్మీ, నువ్వే తినే మమ్మీ, నువ్వే తినే డాడీ అన్నారనుకో, ఇంకా చూసుకోండి ఫేస్బుక్లో డీపీలు మారిపోతాయి, వాట్సాప్లో స్టేటస్లు పిల్లలు వచ్చేస్తుంటాయి. ఇంకా అంతే, వాళ్ళకి ముద్దులు ఇంకా మామూలుగా ఉండదు, వాళ్ళకి హగ్గులు, ఇంకా దగ్గరికి తీసుకుని హత్తుకొని ఇంకా పారవశ్యంతో నిండా మునిగిపోతుంటారు మీరు. బయట వాళ్ళతో ఏం చెప్తారో తెలుసా? నా కొడుకుంటే చాలండి, ఇంక నాకేం అక్కర్లేదండి, నా కూతురుంటే చాలండి, ఇంక నాకేమీ అక్కర్లేదండి, చాలండి, నా కొడుకేనండి నా ప్రపంచం, నా కూతురేనండి నా ప్రపంచం, నా కష్టాన్ని అర్థం చేసుకున్నాడండి నా కొడుకు, నా కష్టాన్ని అర్థం చేసుకుందండి నా కూతురు అని ఒకదంపుడు ప్రసంగాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తానే ఉంటాయి మనకి. అవునా కదా? మానవులుగా మనమే ఇంత అయిపోతుంటే అసలు ఈ ప్రేమకు మూలం ఎవరు? దేవుడే కదా. అసలు ఎక్కడి నుంచి పుట్టింది ఇదంతా? ప్రేమ అనేది ఎక్కడ పుట్టింది? ఆయన దగ్గరే కదా. పరలోకంలో ప్రేమ పుట్టింది కాబట్టి భూలోకానికి వచ్చింది. అక్కడే కనుక ప్రేమ పుట్టుండకపోతే ఇక్కడికి వచ్చేది అసలు రాదు కదా. సో సమస్తానికి మూలం తండ్రి అన్న పదానికి నిలువెత్తి నిర్వచనం ఎవరు? దేవుడు. ఆయన తండ్రి కాబట్టే మనం తండ్రులం అయ్యాం. ఆయనే కనుక తండ్రి కాకపోయి ఉండుంటే మనం అసలు తండ్రులమే తల్లులమే కాదు. ఈ తల్లి తండ్రి అనే బంధాన్ని మానవులకు పరిచయం చేసిందే ఆయన. ముందు అక్కడ పుట్టింది ప్రేమ. ప్రేమకు నిర్వచనం, ప్రేమకు మూలం, ప్రేమ అయి ఉన్నవాడు దేవుడు. ఏమండి? ఆ దేవుడు కూడా సేమ్ మనలాగే మనల్ని పరీక్షిస్తున్నాడట. నా కుమారుణ్ణి అడుగుతాను, ఏం చెప్తాడో చూస్తాను. అప్పుడప్పుడు మనకు తెలిసే మన పిల్లల్ని అడుగుతుంటాం, వీళ్ళు ఏం చెప్తారో అన్నట్టు. ఏం చేయాలో మనకు తెలుసు, ఎలా చేయాలో కూడా మనకు తెలుసు. అయినా కూడా తల్లిదండ్రులు తెలివిగా ఏం చేస్తారు పిల్లల్ని? ఎరా ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏం చేద్దాం మరి, ఏమా ఏం చేద్దాం మరి అంటుంటారు వీళ్ళు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారో చూద్దామని ఇక్కడ యేసుప్రభు కూడా పరీక్షిస్తున్నారు. ఫిలిప్పు పరీక్షిస్తున్నారట. ఏమని అడిగారట? ఏమి చేయని ఉండేనో తానే ఎరిగి ఉండి
అతన్ని పరీక్షించుటకు అలాగ అడిగాను. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడు కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను, కొంచెము అంటే ప్లేట్ మీల్స్ అనమాట, ఫుల్ మీల్స్ కాదు. ఫుల్ మీల్స్ అయితే ఇంకెక్కువ అవుతుంది. మరి ఏ మీల్స్ ఇవి? ప్లేట్ మీల్స్. అప్పుడప్పుడు హోటల్కి వెళ్తాను చూడండి, ప్లేట్ మీల్స్ పెడుతుంటాడు. ఒక కప్పు రైస్ వేస్తాడు, ఒక కప్పు కూర వేస్తాడు, ఒక కప్పు సాంబార్ వేస్తాడు. దాంతో పెట్టేసుకోవాలి. అందులోనే పెరుగు, అందులోనే ఆ కూర, అందులోనే సాంబార్ అన్నీ కలుపుకొని అప్పుడు మనం ఏం చేస్తామంటే స్పూన్ తీసుకుని భాగాలు చేస్తుంటారు. ఎందులో సాంబార్ తీసుకోవాలి. అన్లిమిటెడ్ అనుకోండి, భాగాలు చేయడు, పోసుకు తినేస్తాడు కలుపుకొని. అదే ప్లేట్ మీల్ అన్నప్పుడు ఏం చేస్తాడు? చక్కగా భాగాలు చేసి ఈ భాగం సాంబార్కి వాడదాం, ఈ భాగం కూరకు వాడదాం, ఈ భాగం పెరుగుకు వాడదాం అని అనుకుంటాడు. కప్పే ఇచ్చాడు కాబట్టి సర్దుకొని తినాలి కాబట్టి. ఇప్పుడు పిలుపు గారు చెప్పేది కూడా ప్లేట్ మీల్స్ గురించి చెప్తున్నాడు. ప్రతి ఒక్కడికి ప్లేట్ మీల్స్ పెడితే కొంచెము పుచ్చుకున్నట్టుకైనను 200 దేనారముల రొట్టెలు చాలవాట. ఒక దేనారం ఇంచుమించు ₹1.50 అంటాడు. ఆ రోజుల్లో అంతంటే ఎక్కువ. 1947 టైంలో పైసలు కూడా మన భారతదేశంలో వాడుకలు ఉండేవి. పైసలు, అనా పైసలు. మీరు ఎప్పుడు విన్న, ఇప్పుడున్న తరానికి తెలియదు అది. బేడ, అనా బేడ, అనా పైసా విన్నారట ఎప్పుడైనా? ఇప్పుడున్న పిల్లలు మాకే తెలీదు. మా చిన్నతనంలోనే మాకు తెలీదు. నేను 1 పైసా చూశాను, 1 పైసా. ఆ తర్వాత 5 పైసలు చూశాను. నేను 5 పైసలు వాడాను, 1 పైసా వాడలేదు, కానీ నేను చూశాను అంతే. మా ఇంట్లో ఎప్పుడో చూశాను 1 పైసా. ఇంకా దాని కిందకు కూడా ఏవో చూసినట్టు గుర్తు, అనాలు బేడలు ఏవో ఉంటాయి కదా, అవి చూసినట్టు గుర్తు. కానీ 5 పైసలు వాడిన గుర్తు నాకు. 5 పైసలు తీసుకెళ్తే 5 గొట్టాలు ఇచ్చేవాడు. అవి ఒక్కో చేతికి ఒకటి తగిలించుకొని ఇలా తినుకుంటూ పోయేవాళ్ళం. ఆ 5 పైసలు గుర్తుంది. బాగా గుర్తు ఏంటంటే పావలాకు ఒక ఐస్ వచ్చేది, పుల్ల ఐస్. ఈ పావలా పట్టుకెళ్ళి ఒక ఐస్ కొనుక్కుని తింటూ పోయేవాళ్ళం. రూపాయి కూడా బాగా గుర్తు, ₹1.50 బాగా గుర్తు. రూపాయికి నేల టికెట్. అప్పట్లో మా ఊరు థియేటర్లో సినిమాకి వెళ్ళాలంటే రూపాయి పట్టుకెళ్తే సరిపోయేది. ఆ 5 పైసలు వాడుకోలు ఉండేది. చిల్లర మొత్తం పోగేసి 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, ఆ పావలాలు, ₹1.50 పోగేసుకుని టికెట్లకు పట్టుకెళ్ళేవాళ్ళం మేము. పట్టుకెళ్ళి ₹1 ఇస్తే నేల టికెట్. అసెంబ్లీ రౌడీ సినిమా ఎప్పుడో రిలీజ్ అయింది అప్పట్లో మా చిన్నతనంలో. దానికోసం మేము ఇంట్లో పెద్ద హడావిడి చేసి ఆ ₹1 పోగేసుకోవడానికి 2 రోజులు పట్టింది. ఏది 5లు, 10లు, అమ్మను ఒక 10 పైసలు, నాన్నమ్మను ఒక పావలా, అన్నయ్యను ఒక 10 పైసలు, వాళ్ళని ఒక 5 పైసలు ఇలాగ అడిగి ఆ ₹1 పోగేసుకుని అప్పట్లో అసెంబ్లీ రౌడీ సినిమాకి వెళ్ళడానికి మాకు ₹1 కావడానికి అంత టైం పట్టింది. సో ఆ రోజుల్లోనే అమ్మో ఇంత డబ్బా అన్నట్టు ఉండేది. ₹10 కానీ కనబడిందా ఆ రోజుల్లో? ₹10 నోటు కనబడిందా? ఇంకా ఆ నోటుకి మామూలు వాల్యూ లేదు. ఇప్పుడు ₹10 అసలు పిల్లలు కూడా తీసుకోరు. గార్డెన్ పార్టీకి వెళ్ళాలి మమ్మీ అని వస్తే ₹10 చేతులు పెట్టండి, మొహం మీద తిరిగి కొట్టిపోతారు. ఎందుకంటే ఇప్పుడు గార్డెన్ పార్టీకి వెళ్ళాలని ఎంత పెట్టాలి? 500 ఇవ్వాలి పిల్లలకి, లేకపోతే పార్టీకి రానివ్వట్లేదట. ఇది వరకు అట్లాగా నువ్వు ఎండుమిరపకాయలదే, నువ్వు పచ్చిమిరపకాయలదే, నువ్వు తౌడు బియ్యిందే, వాడేమో సాంబార్ పౌడర్ తెస్తాడు అన్నట్టు రోజులు కాదు కదా ఇవి. రోజులు మారిపోయాయి. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు కదా. సో మన చిన్నతనంలోనే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు క్రిందికి వెళ్తుంటేనే అప్పటి పైసలకింత వాల్యూ ఉంటే, ఆ రోజుల్లో 2000 సంవత్సరాల కిందటికి వెళ్ళినప్పుడు 200 దేనారాలంటే ఎక్కువ తక్కువ? చెప్పండి, ఎక్కువ తక్కువ? చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. మా అమ్మ చెప్తుంది, మా అమ్మ చిన్నతనంలో పావలాకు వచ్చేసేదట మొత్తం సంత. మాంసం కూడా కేజీయో అర-కేజీయో మాంసం చెప్తుంది, పావలాకు వచ్చేసేదట ఆ రోజుల్లో. ఇప్పుడు పావలాకు వస్తుందా మాంసం సంతను? మార్కెట్కి వెళ్తే పావలా పట్టుకు మార్కెట్కి వెళ్తే వెనక్కి తెరమని చెప్పి గట్టి తందు అంతాడు. ఎక్కడ పడతారో అయినా ఉండదు. ఇంకా అసలు పావలా మాట ఎందుకు? ₹1 పెట్టుకెళ్తేనే విలువ లేదు. ₹5 పెట్టుకెళ్ళినా సంత రాదు. ₹10 పెట్టుకెళ్ళి సంతలో కొనుక్కోవడానికి ఏమీ దొరకదు. అలా ఉంది పరిస్థితి కదా. కానీ మా అమ్మ చిన్నతనంలో పావలా వాడుకలు ఉండేది. ఆ పావలాకి సంత చేసేసుకునేవారట. మా నాన్నగారు చెప్తారు, బుట్ట జాంకాయలు పావలా కొనుక్కున్నాడట ఆయన. బుట్ట జాంకాయలు. వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తే, మా నాయనమ్మ రామవరం వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తే, మా నాన్న ఒక్కరిక్కడ ఉంటే మధ్యాహ్నం ఇంకా వాళ్ళ అమ్మ ఆకలిస్తుంటే టైంకి ఇంటికి రాకపోతే, ఈయన ఆకలిస్తుంటే ఏం చేయాలో తెలియక అటు ఇటు వెతికితే ఒక పావలా దొరికిందట. ఆ పావలా తీసుకెళ్ళి చక్కగా బుట్ట జాంకాయలు కొనుక్కొని మొత్తం తినేశారట ఆయన. బుట్టను ఆయన చెప్తాడు, చాలాసార్లు చెప్పారు మాకు.
ఇప్పుడు పావలాకి అసలు ఒక జాంకే కూడా రాదు, ముక్క కూడా రాదు నాకు తెలిసి. కోసి కారం పెట్టి ముక్కలు ఇస్తాడు కదా, ఆ ముక్క కూడా అసలు పావలా వాడుకలో లేదు కదా. ఎవరి దగ్గర ఉందండి పావలా? ఉందా? చూపించమంటే చూపించగలమా? లేదు. అసలు గూగుల్లో కొట్టాలి 25 పైసా అని కొడితే గూగుల్లో వస్తుంది తప్ప మన చేతుల్లో పావలాల అర్థాలు ఇంక లేవు. పోయి నాకు తెలిసి ఉండే కొద్ది రూపాయలు కూడా పోతాయి. నాకు తెలిసి 10 రూపాయలు 20 రూపాయలు ఇవి కూడా పోతాయి, ఉండవు. ఏమైనా ఉంటే 100 మిగులుతుంది అంతే కొన్నాళ్ళకి. ఇంకో 10 ఏళ్లలో 5 ఏళ్లలో లీస్ట్ అంటే 100 అంతే. ఇక మొత్తం అంతా డిజిటల్ కదా, ట్రాన్సాక్షన్స్ అన్నీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఇంక ఉండే కొలది ఈ లిక్విడ్ మనీ వాడడం కూడా తగ్గించేస్తారు. సో పాయింట్కి వస్తున్నాం. ఈ 200 ధ్యానారాలు ఆ రోజుల్లోనే చెప్పాడంటే నాకు తెలిసి ఈ రోజుల్లోకి 20 లక్షల రూపాయలు అనమాట. ఒక 20 లక్షలు ఉండాలండి, ఇంతమందికి పెట్టాలంటే ఒక 25 lakh ఉండాలి, 20 lakh ఉండాలి అన్నట్టుగా చెప్పాడు. లేకపోతే 2 కోట్లు అనుకోవచ్చు. ఓ 2 కోట్లు ఉండాలండి బాబు ఇంతమందికి పెట్టాలంటే అని ఉండొచ్చు కదా. ఇప్పుడు కూడా వేల మందికి ఆహారం పెట్టాలంటే ఎంత ఖర్చు అయిపోద్ది? బోలెడు ఖర్చు అయిపోద్ది. ఇప్పుడు చూడండి, అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు 1000 మందిని పిలిచాం, 1500 మందిని పిలిచాం అంటారు కదా. ఎంత అవుద్ది 1000 మందిని పిలిస్తే? అప్రాక్సిమేట్లీ పెళ్లి భోజనం 1000 మందికి పెట్టాలంటే ఎంత అవుద్దండి? అప్రాక్సిమేట్లీ 1000 × 200, ఆకు 200 అంతే కదా. ఎంత అవుతుందట 1000 మందికి భోజనం పెడితే? ఈ రోజుల్లోనే 2 లక్షలు అవుతుంది. అంటే ఆ రోజుల్లో మరి ఎంత ఉండాలి కదా. వచ్చిన వాళ్ళు ఏమైనా తక్కువ మందా? 5,000 మంది పురుషులు. 5,000 మంది పురుషులు అంటే కేవలం పురుషులు 5,000. పిల్లలు లెక్కేసుకుంటే, మనిషికి 2 పిల్లలు లెక్కేసుకుంటే వాళ్ళు 10,000. భార్యలు లెక్కేసుకుంటే వాళ్ళు ఒక 5,000. యూదుల కాలంలో ఒక భార్య కాదు కదా, మరి చాలామంది భార్యలు ఉండేవారు వాళ్ళకి. అప్పుడు అవకాశం ఉంది. సో ఒకడు 2 భార్యలు 3 భార్యలు ఉంటే పిల్లల సంఖ్య కూడా పెరిగిపోద్ది ఆటోమేటిక్గా. ఒక భార్య లెక్క కాదు కదా. యూదుల కాలంలో చాలామంది భార్యలు ఉండేవారు. బహుభార్యత్వం అనేది అమల్లో ఉండేది అప్పుడు. సో అప్పుడు ఒక మనిషి 2 భార్యలు 3 భార్యలు ఉంటే వాళ్ళకి మళ్ళీ 2 3 పిల్లలు ఉంటే ఇంకా అలాగే ఎంత తక్కువ చూసినా ఓ 30,000 మంది ఉండొచ్చు. తక్కువ అంటే 30,000 మంది ఉండొచ్చు. మా ముసలమ్మలు ఉంటారు అందులో, తల్లులు, వృద్ధ తల్లులు, వీళ్ళందరినీ పోగేసుకున్న ఓ 30,000 మందికి భోజనం పెట్టాలంటే ఎంత అవుద్దంటే చాలా అయిపోద్ది ప్రభువా అన్నాడట. అప్పుడు ఆయన శిష్యులలో ఒకడనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రియ ఏమన్నాడంటే, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 యవల రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. ఏమండి, ఇది ఒక సంస్థను నడిపించే నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం. నిజంగా యేసు ప్రభు వారిని చూస్తుంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఒక మాటతోనే కాదు మోటివేట్ చేయడం, ఆయన క్రియల ద్వారా కూడా ఆయన మోటివేట్ చేయగలడు. కేవలం ఆయన మాటలే కాదు మోటివేషన్కి చేసి, ఆయన పనులు కూడా మోటివేట్ చేస్తాయి మనల్ని. అంత తెలివైనవాడు ఆయన, జ్ఞానవంతుడు, వివేకవంతుడు ఆయన. ఆ వివేకం జ్ఞానం ఎంత చాకచక్యంగా ఎంత చక్కగా వినియోగించాడో చూస్తుంటే, యేసు అన్నారట, జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుని యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎంత మట్టుకు? వారికి ఇష్టమైనంత మట్టుకు. మన ఇష్టం ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు చికెన్ పెట్టామనుకోండి, కప్పుల్లో కాకుండా ఇష్టమైనంత తినని అన్నారు అనుకోండి. పెళ్ళిళ్ళు అలాగే అంటారు కదా, చికెన్ మటన్ ఇష్టమైనంత అంటారు కదా. ఇష్టమైనంత తినండి అంటే ఎక్కడ ఆగుతారు మీరు చెప్పండి? మీటర్ 10 ఉంటే 12 దగ్గర ఆగుతారు, లేదా మీటర్ 12 ఉంటే 15 దగ్గర ఆగుతారు. అంటే మీటర్కి ఓ 2-3 పాయింట్లు పైకి ఎక్కి ఆగుతారు తప్ప కిందికి దిగి ఆగరు కదా. ఇష్టమైందంతే, ఫుడ్ ఇష్టమైందంతే కదా. సో అలాగా చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు, యవల రొట్టెలు వాళ్ళకి ఇష్టమైనంత మటుకు వడ్డించారట. అలా వడ్డిస్తూ ఉంటే తింటున్నారు, పొట్టలు పగిలేలా తిన్నారు. కానీ ఇక్కడ అందరూ మర్చిపోతున్న ఒక వ్యక్తి ఎవరంటే, ఆ 5 రొట్టెలు ఇచ్చినటువంటి ఆ చిన్న పిల్లోడు. యేసు ప్రభువారు మనకు రావాల్సిన ప్రశ్న, యేసు ప్రభువారు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఈ 5ని 2ని వేలు చేసిన వాడికి, ఈ 5ని 2ని వేలు చేసి పంచిన వాడికి, వేలుగా చేసి గంపలు నిండేలా చేసి పంచిన వాడికి ఈ 5, 2 కూడా అవసరమా అనిపిస్తుంది కదా. పాయింట్ మీరు అర్థం చేసుకోండి. ఈ 5ని 2ని వేలు చేసి పంచిన వాడికి ఈ 5, 2 అవసరమా?
అవసరమా అవి? అవి కూడా వద్దంటే ఆ చిన్నవాడి పని కూడా లేదుగా. మీరు ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించండి. అక్కడ దావీదు దగ్గర కూడా అవన్నీ అవసరం ఆయనకి, ఆయన పైనుంచి సృష్టించగలడు కదా. అని ఎందుకు దావీదును వాడుకోవాలి? ఎందుకు ఈ రోజుకి అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చాడు అని అతని గురించి మనం గొప్పగా చెప్పుకునేంతగా దావీదుని ఎందుకు హెచ్చించాలి? ఇక రెండో పాయింట్, ఈ చిన్నపిల్లోడు 5 రొట్టెలు చిన్న చేపలు ఆయనకి పనేంది? ఆయనకి అవసరమైంది? అలాగే మేనేజ్మెంట్ ఎలా చేయాలని ఫిలిప్పును క్వశ్చన్ చేయడం ఏంటి? ఈయన చెప్పలేడా? ఈయన చేయలేడా? ఈయన ఆజ్ఞాపించలేడా? ఫిలిప్పుకి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? అక్కడ ఏం చేద్దాం ఫిలిప్పు అని అడగడమే గొప్ప. అసలు ఫిలిప్పుని ఆయన అడగడమే మహా గొప్ప. అది ఫిలిప్పుకి దక్కిన గొప్ప ఆధిక్యత అనుకోవాలి. పరీక్షను మనకు తెలుసు, కానీ అది ఫిలిప్పుకి దక్కిన గొప్ప ఆధిక్యత. అంత గొప్ప జ్ఞానవంతుడు వచ్చి నన్ను అడుగుతున్నాడా అంటే మనం ఫీల్ అయిపోతాం. మనం అయితే కనుక ఆయనకు కూడా తెలియదు అనమాట. తెలియక నన్ను అడిగాడు అనుకుంటాం, అవునా కదా? కానీ ఆయనకి తెలిసే అడిగాడు. అంటే మనల్ని కూడా ఆ పనిలో ఏం చేయాలనుకుంటున్నాడు? భాగస్వాముల్ని చేయాలనుకుంటున్నాడు. చూడండి, అప్పుడప్పుడు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. మీ ఏం చేయాలో మీకు తెలుసు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భార్యని అసలు ఇలా ఉంది ఏం చేద్దాం అని అడిగారు అనుకోండి, తెలుసు మీకు ఏం చేయాలో. ఏ సలహా ఇస్తుందో, మంచిగా ఇస్తుందో చెడ్డగా ఇస్తుందో తర్వాత విషయం. కానీ ఏం చేద్దాం అని ఒక్క మాట మీరు అడిగారు అనుకోండి, ఆ ఒక్క మాటకే మీకు కనబడదు, కానీ లోపల ఒక మహా ఆనంద పర్వతం బద్దలైపోద్ది. ఇది నిజం, కావాలంటే ట్రై చేసి చూడండి. ఎందుకు ఆనంద పర్వతం బద్దలవుతుందంటే, నన్ను నా భర్త పక్కన పెట్టేయట్లేదు, నన్ను ఒక బానిసలాగా ఏదో ఒక పనికిరాని దానిలాగా చూడట్లేదు. నాకు కూడా ఈ యొక్క బాధ్యతలో భాగస్వామ్యం ఉందని గుర్తిస్తున్నాడు. నేను కూడా ఏదో ఒకటి చేయగలను అన్న ఆలోచన నా భర్తకు ఉంది కనుక నన్ను అడుగుతున్నాడు, నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు అని ఒక చిన్న ఆలోచన ఆ మైండ్లో మొదలైనప్పుడు మీ బంధం ఇంకా దృఢంగా మారిపోద్ది. ఇక్కడైనా అంతే, సంఘమైనా అంతే. మీరు చేయగలరు, కానీ పక్కన ఉన్నోడిని ఏం చేద్దామని అంటే వాడు ఈతో నన్ను కలుపుకుంటున్నాడని హ్యాపీ ఫీల్ అవుతాడు. అర్థమైందా? మీరు ఏదో పని చేయగలరు, ఏదో సమర్థవంతంగా పని చేయగలరు, కానీ మీరు పక్కనున్న వాళ్ళతో ఇలా చేద్దామా అక్క, అలా చేద్దామా చెల్లి, ఇలా చేద్దామా తమ్ముడు, ఇలా చేద్దామా అన్నయ్య అని అన్నప్పుడు, పోనీ ఏం చేద్దాం, నీ ఆలోచన ఏంటి అన్నప్పుడు వాళ్ళు 10 మంది 10 ఆలోచనలు చెప్తారు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు మమ్మల్ని కూడా ఇందులో ఏం చేశాడు, భాగస్వాముల్ని చేశారు. సో వాళ్ళు ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీతో కష్టపడతారు, ఇంకా ఎక్కువ ప్రయాసపడతారు. అప్పుడప్పుడు మీ పిల్లలు పెద్దవాళ్ళు అయితే వయసు వస్తుంటే వాళ్ళను కూడా కూర్చోబెట్టుకొని ఇవి మన కుటుంబ పరిస్థితులు, ఇవి నిర్ణయాలు, ఏం చేద్దామంటారు, మీ ఒపీనియన్ కూడా చెప్పండి రా నాన్న అని ఒక నాన్నగా బిడ్డను అడుగుతుంటే, ఒక తల్లిగా బిడ్డను అడుగుతుంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అమ్మో మా మీద కూడా బరువు ఉందన్నమాట, మా మీద కూడా బాధ్యత ఉందన్నమాట, మా అమ్మ నాన్న మమ్మల్ని అడుగుతున్నారు, మమ్మల్ని కూడా సలహాలు అడుగుతున్నారు అని వాళ్ళు ఇంకా రెస్పాన్సిబుల్గా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక టెక్నిక్. ఇది అది బిజినెస్ అయినా, వ్యాపారం అయినా, ఉద్యోగం అయినా, నీ కింద పనిచేసేవాడైనా, ఎవడైనా సరే ఇది ఒక టెక్నిక్. ఫ్యామిలీ అయినా ఇట్స్ ఏ వండర్ఫుల్ టెక్నిక్. వర్కౌట్ అవుతుంది. కావాలంటే ట్రై చేసి చూడండి రేపటి నుంచే. ఇప్పుడిప్పుడే చేసేయకండి, అనుమానం వస్తుంది. 2-3 రోజులు పోయిన దగ్గర నుంచి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవ్వకపోతే నన్ను అడగండి. యేసుప్రభు వారు అదేవిధంగా ఒక మంచి మోటివేటర్ అయిన, ఒక మంచి మేనేజ్మెంట్ అయింది, అంతా కూడా వండర్ఫుల్ మేనేజ్మెంట్ అయింది. సో ఇప్పుడు ఆ చిన్న పిల్లాడు దేవునికే సహాయం చేశాడు. ఆశ్చర్యం అనిపించాలన్నమాట. ఆ చిన్న పిల్లాడు ఎవరికి సాయం చేశాడు? ప్రభువుకి సాయం చేశాడు. మెటీరియల్ ఎక్కడదయ్యా? చిన్నపిల్లాడు ఇచ్చాడయ్యా. ఎవరికి ఇచ్చాడయ్యా? స్పాన్సర్ ఎవరు? చిన్నపిల్లాడు. ఎవరికి స్పాన్సర్ చేశాడు? ఎవరికి స్పాన్సర్ చేశాడు ఆ పిల్లాడు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుకే స్పాన్సర్ చేశాడు. కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలగలేదు. ఆయనకే ఈయన ఏం చేశాడట? స్పాన్సర్ చేశాడట. ఎంత వింతగా ఉంటుంది కదా ఇలాంటివి. ఎంత వింతగా ఉంటుందో. ఇది ఎలా ఉంటుందో నాకు అలాగే అనిపిస్తుంది. ఈ కోటాను కోట్ల ప్రపంచ జీవుల్ని పోషించడానికి ఒక శక్తిగా పనిచేసిన ఆయన భూమి మీదకి వస్తే ఈయన వచ్చి, ఇదిగో ప్రభువా నీకు 5 రొట్టెలు స్పాన్సర్ చేస్తున్నాను, 2 చిన్న చేపల స్పాన్సర్ చేస్తున్నాను, వాడుకో, నీ పనికి ఉపయోగించుకో అంటే అది సామాన్యమైన విషయం కాదు. అంటే ఆ చిన్న పిల్లాడిని కూడా ఆయన పనిలో ఏం చేసుకున్నాడు? భాగస్వామిగా చేసుకున్నాడు. అర్థం చేసుకుంటే అద్భుతం అది.
ఆ చిన్న బిడ్డను కూడా తన పనిలో భాగస్వామిగా చేసుకున్నాడు. చేపలు పట్టే వాళ్ళను సామాన్యుల్ని కూడా తన పనుల్లో ఏం చేసుకున్నాడు? భాగస్వాములుగా చేసుకున్నాడు. ఆ భాగస్వాములుగా చేసుకొని వాళ్ళతో కూడా ఆయన కార్యాలు ఘనంగా జరిగించుకున్నాడు. ఏమండి? అలా ఘనంగా ఆయన కార్యాలు జరిగించటానికి వాళ్ళందరినీ భాగస్వాములుగా చేసి ఒక చక్కటి పని ముందుకు జరిగేలా చేశాడు. ఒక మాట మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువారు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయంలో మరణించారు, తిరిగి లేచారు. సమాజం మొత్తం మాట్లాడుకుంటోంది ఆ అద్భుతాన్ని గురించి. దాదాపు 500 మంది సహోదరులకు, ఇంకా ఎక్కువైన సహోదరులకు ఆయన కనబడటం, చాలా దినాల పాటు భూమి మీద 40 దినాల పాటు దాదాపుగా భూమి మీద ఉండి వారికి కనబడి అన్ని విషయాలు చెప్పి బోధించి ఇంకా లోతుగా వాళ్ళని నిలబెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు సంఘం స్టార్ట్ అవ్వాలి. ఏం స్టార్ట్ అవ్వాలి? సంఘం స్టార్ట్ అవ్వాలి. ఫండ్ ఎంత ఉందో చెప్పండి మీరు నాకు. సంఘానికి యేసు ప్రభు వారు రిలీజ్ చేసిన ఫండ్ ఎంత ఉందా? ఏమైనా అలా చూడక్కల ఎరిమొహాలు వేసుకుని లేదని చెప్పొచ్చు. ఉందా? ఏమీ లేదు. ఇప్పుడు ఒక సంస్థ స్టార్ట్ చేసాం, క్రీస్తు సంఘం అనేది ప్రారంభించాం. 10 కోట్లు ఫండ్ పెడుతున్నా, మీరు వాడండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మీరందరూ నేను పరలోకం నుంచి రిలీజ్ చేస్తూ ఉంటా దాన్ని ధనాగారంలోనికి, దాన్ని యూజ్ చేసుకుంటూ చక్కగా మీరు సువార్త మాత్రం చేయండి, సత్య సువార్తను వ్యాపింపచేయండి, దాని వరకు మీరు పని చేయండి, రిలీజ్ మొత్తం నేను చూసుకుంటా అని అంటే అవదా? అవుతుంది కదండి. కానీ ఆయన ₹1 కూడా రిలీజ్ చేయకుండా ఒట్టి చేతులతో వచ్చాడు, ఒట్టి చేతులతో వెళ్ళిపోయాడు. పని అంతా ఎవరికి అప్పగించాడు? ఆ పేతురు ఆ పాటలేదో నువ్వే పడు, తోమా ఆ పాటలేదో నువ్వే పడు, ఆంధ్రే ఆ పాటలేదో నువ్వే పడు. సంగమా, సర్వలోకానికి వెళ్ళాల్సిన పని మీదే, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మీదే, ఆ దారి ఖర్చులు మీవే, ఆ కష్టం మీదే, ఆ శ్రమ మీదే, ఆ పెట్టుబడి మీదే. సంఘం కొరకు ఏం చేద్దాం అనుకుంటున్నారో ప్రతి రూపాయి మీ జేబులో నుంచి తీసి మీరే పెట్టుకోవాలి తప్ప పైనుంచి ధనాగారంలోనికి నేనేం ఫండ్ పంపించేది లేదు. కానీ కనిపించని సపోర్ట్ మీకే ఉంటుంది. నా సపోర్ట్ ఉంటుంది. ఎలా ఉంటుంది? కనిపించకుండా ఉంటుంది. అది ఎప్పటికప్పుడు మీకు ఉంటుంది నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఫుల్ ఉంటుంది. కానీ ప్రత్యక్షంగా 10 కోట్లు ఇచ్చిపోవచ్చుగా ఆయన. ప్రత్యక్షంగా 100 కోట్లు రిలీజ్ చేసి పేతురు గారి చేతిలో పెట్టి వెళ్ళిపోవచ్చుగా. ఒకళ్ళు అదే చేస్తుంటే అపోస్తలుల పాదముల యొద్ద తమకున్న చరస్థిరాస్తులు అమ్మి తెచ్చి ఎక్కడ పెట్టారట వీళ్ళు? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారట ఆనాటి సంఘస్థులు. ఏమంటే ఇవన్నీ ఎందుకు జరగాలి? అప్పుడు ఇవన్నీ జరగాల్సిన పని లేదుగా. నో, ఇది అందరి సంఘటిత భాగస్వామ్యంతో కూడిన దేవుని పని గనుక ఆయన పనికి నన్ను సహకారిగా వాడుకోవాలనుకుంటున్నాడు గనుక నీ సమయాన్ని ఇస్తావా అని అడుగుతాడు మొదట. అంటే సమయం తీసేసుకోవాలి ఒక వ్యక్తి దగ్గర సమయం తీసేసుకోవాలి. అంటే సమయం లాక్కోవాలన్నమాట. లేదా సమయం నాకు ఇచ్చే అనాలి. అలాగా నేను అనుకుంటాను, నా జీవితంలో చాలా సమయం నేను ఎవరికి ఇచ్చేసాను? నా దేవునికి ఇచ్చేసినట్టే. ఎందుకంటే ఒకటి బైబిల్ చదవడం కానివ్వండి, ప్రసంగాలు ప్రిపేర్ చేసుకోవడం కానివ్వండి, వాటి గురించి ఆలోచించడం కానివ్వండి, వాటిని ముందు నేర్చుకోవడం కానివ్వండి, ఎలా ఉపదేశించాలో బ్రెయిన్లో ఒక సెటప్ చేసుకోవటం కానివ్వండి, నేర్పించడానికి యాజ్ ఏ టీచర్గా ఎలా నేర్పించాలి, వీళ్ళ బుర్రలోనికి అది ఎక్కిపోవాలి, ఎప్పటికి మర్చిపోకూడదు ఇంకా ప్రసంగం. అలా చెప్పాలంటే ఎలా చెప్పాలని ముందుగా ప్రాక్టీస్ లేదా ప్రిపరేషన్ ఇవన్నీ చేసుకోవడం కానీ దీనికోసం ఇట్ విల్ టేక్ సమ్ టైం, ఇట్ విల్ టేక్ మోర్ టైం. సో ఆ టైం మనం పెట్టకపోతే ఈ క్వాలిటీ రాదు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ మెసేజ్ క్వాలిటీగా ఉందా, లో క్వాలిటీగా ఉందా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది చెప్పండి? మనం పెట్టి టైం మీద ఆధారపడి ఉంటుంది. మనం దానికి ముందు కొంత ప్రిపరేషన్ ఉంటేనే కదా ఇక్కడ క్వాలిటీ వస్తుంది. అంతేనా? టైం తీసుకుని వంట చేశారనుకోండి ఒకలా ఉంటుంది, అదరాబాదరాగా టక్ మనిపించారనుకోండి ఎలా ఉంటుంది? కొంచెం తేడా కొడుతుంది. ఎందుకంటే అంత కంగారు అయిపోయిందండి అంటారు మీరే కదా. సో అలాగే ప్రిపరేషన్ అనేది ఈ సమయం ఇవ్వాలి. దేవుడు మన దగ్గర నుంచి సమయాన్ని తీసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. మొదటి విషయం, దేవుడు తన పని కొరకు మన దగ్గర నుంచి ఏం తీసుకుంటున్నాడు? సమయాన్ని తీసుకుంటున్నాడు. అంటే మనకు వ్యక్తిగతంగా ఉపయోగపడవలసిన సమయాన్ని దేవుడు మన దగ్గర నుంచి ఏం చేస్తున్నాడు? తీసుకుంటున్నాడు. ఇప్పుడు పౌలు గారికి సమయం ఉంది, 60 ఏళ్ళు 70 ఏళ్ళు. ఆయన చక్కగా మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకుని, ఏమండి, 10 మంది పిల్లలు కానీ
వాళ్ళకి చక్కగా పోషించుకుంటూ వాళ్ళని చదివించుకుంటూ ఈయన రోజు ఏదో ఒక వ్యాపారం ఉద్యోగం పెట్టుకుని డబ్బులు సంపాదించుకుని ఎంజాయ్ చేస్తూ అలా గడిపేసి చచ్చిపోయాడు అనుకోండి. ఇది ఒక రకమైన పౌలు గారి చరిత్ర, మనం ఊహించుకున్న పౌలు గారి చరిత్ర. కానీ అలా జరగలేదంటే కారణం ఏంటి? ఆయన సమయాన్ని మొత్తం ఎవరు తీసేసుకున్నారు? దేవుడు తీసేసుకున్నాడు. బాబు నాయన, ఐ వాంట్ యువర్ వాల్యుబుల్ టైం, ఐ వాంట్ యువర్ వాల్యుబుల్ టైం. నీ సమయం నాకు కావాలి పౌలు, ఇస్తావా? ఇవ్వగలవా? ఇస్తావా? ఇవ్వగలవా? అంటే అప్పుడు వెంటనే పౌలు భక్తుడు అన్నాడు, ప్రభువా నా సమయమే కాదు, నా ప్రాణం కావాలన్నా తీసేసుకో ప్రభువా, ఇది నీదే అని ఆయన ముందు పెట్టాడు. అది భక్తి జీవితం. నా సమయమే కాదు ప్రభువా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. నా సమయం కాదు ప్రభువా, నా ప్రాణం కావాలన్నా తీసుకో ప్రభు, ఇదిగో నీ ముందు పెడుతున్నా, నీకు నచ్చినట్టు వాడుకో ప్రభువా, నీకు నచ్చినట్టు వాడుకో. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చిన వ్యక్తి దగ్గర నుంచి, దావీదు దగ్గర నుంచి, పౌలు గారి వరకు, ఎవరి అపోస్తలుల దగ్గర నుంచి ప్రారంభ సంఘ క్రైస్తవులు తమ చరస్థిరాస్తులు అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారట సత్యసువార్త వ్యాపింపజేయడం కోసం. వాళ్ళందరి దగ్గర నుంచి దేవుడు ఏదో ఒకటి తీసుకుంటూనే ఉన్నాడు. ఒకరి దగ్గర కాలం తీసేసుకున్నాడు, ఒకరేమో ప్రాణమే ఇచ్చేశారు. స్టెఫన్ ఏమి ఇవ్వగలను ప్రభువా నీకంటే ప్రాణం ఇచ్చాడు. ఆ ప్రాణం ఖరీదెంతో తెలుసా మీకు? స్టెఫన్ ఇచ్చిన ప్రాణం ఖరీదెంతో తెలుసా? వేలాది మంది ప్రజలలో ధైర్యం, వందలాది మంది ప్రారంభ సంఘస్థులలో ఉజ్జీవం. అతని బట్టల దగ్గర కాపలా ఉన్నటువంటి సౌలు అను ఒక యవనస్తుడి మార్పుకు స్టెఫను గారి ప్రాణం ఖరీదు కట్టగలిగింది. అంత గొప్ప పని చేసి చచ్చిపోయాడు. అంటే అతని చావు కూడా వ్యర్థంగా పోలేదు సుమా, మర్చిపోకండి. స్టెఫను గారి చావు వ్యర్థంగా పోలేదు. ఆ ప్రతి రక్తపు బొట్టులో నుంచి ఒక సైనికుడు ఉద్భవించాడు క్రీస్తు కొరకు పని చేయడం కోసం. ఆసియా, యూరప్లో ఎన్నో సంఘాలు స్థాపించాడంటే పౌలు మహాభక్తుడు. అతని కళ్ళ ముందు ఎప్పుడూ కదలాడుతూ ఉన్న ప్రాణం ఖరీదు ఎవరిది? స్టెఫను ప్రాణం ఖరీదు. పౌలు యొక్క భక్తి జీవితం, పౌలు యొక్క ఆలోచన. నేను స్టెఫనుని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు నేను సాక్షిగా నిలబడ్డాను అక్కడ. అతని వస్త్రములు నా దగ్గర ఉన్నాయి. అతన్ని చంపేటప్పుడు నేను దగ్గరుండి చూశా. అంటే స్టెఫను దగ్గర నుంచి దేవుడు ప్రాణాన్ని తీసుకున్నాడు. యాకోబు కూడా తన ప్రాణాన్ని దేవుని కొరకు తృణప్రాయంగా అప్పగించేశాడు. పౌలు, పేతురు వీళ్ళైతే తమ సమయాన్ని ఇచ్చేశారు దేవుని కోసం. ప్రభువా ఈ సమయం నీది ప్రభువా, నాది కాదు. ఈ సమయం ఎవరిది? నీది ప్రభువా. ఈ సమయం నీది ప్రభువా, నువ్వు నాకు ఇచ్చావు. నాకున్న ఆయుష్కాలం నీది కాబట్టి ఈ సమయం కూడా నీదే ప్రభువా. నీ కొరకు నేను విలువైన సమయాన్ని ఇస్తున్నాను ప్రభువా, ఇస్తున్నాను. అప్పుడప్పుడు మనకి దేవుని పనిలో నిరంతరాయంగా వాడబడుతుంటే టైం ఉండదు, ఫ్యామిలీకి టైం ఉండదు, పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఉండదు, లేదా బంధువులతో టైం స్పెండ్ చేయడానికి ఉండదు. ఒక్కొక్కసారి టైం దొరకదు. ఎందుకంటే ఎక్కువ టైం మనం ఎక్కడ గడుపుతామంటే దేవుని పనిలో గడుపుతాం. ఎక్కువ టైం మనం ఎక్కడ తిరుగుతూ ఉంటామంటే సువార్త పరిచర్యలో తిరుగుతూ ఉంటాం. ఎక్కువ ప్రయాణాలు ఎక్కడ జరుగుతాయంటే దేవుని పనిలో జరుగుతాయి. నా కారు టైర్లు ఎక్కువ ఎక్కడ అరిగిపోతాయి తెలుసా? దేవుని పనిలోనే అరిగిపోతాయి. ఎక్కువ డీజిల్ ఎక్కడ ఖర్చు అవుతుందో తెలుసా? నా కారులో దేవుని పనిలోనే ఖర్చు అవుతుంది. నేను ఎక్కువ నిద్రలేని రాత్రులు ఎక్కడ గడుపుతాను తెలుసా? దేవుని పనిలోనే గడుపుతాను. మీరు చెబితే నమ్మరు. ఆదివారం నన్ను 12 గంటలకు 1 గంటకు వదిలేశారు. ఈరోజు మళ్ళీ ఆదివారం వచ్చింది. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ప్రతిరోజు రాత్రి 2-2:30కి పడుకున్నాను నేను. ఈ వారం అంతా కూడా ప్రతిరోజు 1 గంట దాటాకనే 2 లేదా 2:30 మరలా ఉదయం లేవాలి. సో ఈ వారం అంతా కూడా నాకు కరెక్ట్గా నిద్రపోవడానికి సమయం లేదు. అంటే 8 గంటలు పడుకోవడానికి నాకు టైం దొరకలా. అంటే నా నిద్రలేని రాత్రులు ఎక్కువ ఎక్కడ గడుస్తున్నాయంటే ఈ సువార్త పరిచర్యలో గడుస్తున్నాయి, సభల్లో గడుస్తున్నాయి. అంటే ఇప్పుడు నేను అనుకుంటాను, నా సమయంలో సింహభాగం నా దేవుని కొరకు నేను ఇవ్వగలుగుతున్నాను. కొంతమంది దగ్గర దేవుడు కొంతమంది దగ్గర సమయాన్ని తీసుకుంటున్నాడు. ఇక మరొక పాయింట్ కూడా ఇక్కడ నేను మీకు యాడ్ చేయాలి. నేను ఈ వారం రోజులు సువార్త సభలకు వెళ్ళాను. కొన్ని లక్షల రూపాయల ఖర్చు అది. సోమవారం నుంచి శనివారం వరకు కొన్ని లక్షల రూపాయల ఖర్చుతో సభలు జరిగాయి. ఈ సభలన్నీ నేను పెట్టించినవి కావు, దేవుని పనే జరిగింది. నేను వాడబడ్డాను అక్కడ. కానీ ₹1 కూడా నా జేబులో నుంచి తీసింది కాదు. మరి ఎలా జరిగాయి ఆ సభలు అంటే, ఆయా సంఘాల వారు, ఆయా సంఘాల విశ్వాసులు, ఆయా ప్రాంతాల వారు వారి యొక్క కష్టార్జితం, వారి యొక్క శ్రమను పెట్టుబడిగా పెట్టి, ఇది దేవుని పని మేము ఘనంగా జరిగించాలి, ఒక సేవకుని తీసుకురావాలి,
అని వాళ్ళు ప్రయాసపడి వాళ్ళు కష్టార్జితంతో వాళ్ళ శ్రమను పెట్టుబడిగా పెట్టి దేవుని కొరకు వాళ్ళు ఏమి ఇచ్చారంటే అక్కడ వాళ్ళ ధనాన్ని ఇచ్చారు. ఇక్కడ ఒకడు సమయాన్ని ఇస్తున్నాడు, వాళ్ళు ఏమి ఇస్తున్నారు? ధనాన్ని ఇస్తున్నారు. చూడండి, ఇప్పుడు దావీదు గారు ధనం ఇచ్చారు. ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చినటువంటి పిల్లాడు తన దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని ఇచ్చాడు. అంటే ఒక రకంగా తాను ఉపవాసానికి అంగీకరించినట్టు. అందరిలాగే తనకే ఆకలి అవుతుంది, పిల్లాడు కదా, ఇంకా ముందే తినేయాలి. అసలు రూల్గా అయితే నేను ఇవ్వననాలి, నాకు సరిపోదు, నేను తినడానికి సరిపోదు, నేను ఇవ్వననాలి. కానీ ఇవ్వననకుండా అడగ్గానే ఇచ్చేశాడు. అడగ్గానే ఇచ్చేసాడంటే ఎంత ప్రేమ చూపించాడో చూడండి. దేవుని పట్ల ఎంత విధేయత కలిగి ఉన్నాడు. ఆ మాటల్లో ఏదో మాట పట్టుకుంది అతన్ని. ప్రభు బోధించిన బోధ పిల్లలను కూడా పట్టుకుంది, పెద్దోళ్ళనే కాదు, పిల్లలను కూడా ఆలోచింపజేసింది. అందుకే వాళ్ళు దావీదు కుమారుడా నీకు జయమని స్తోత్ర గీతాలు పాడారట. చంటి పిల్లల యొక్కయు బాలుర యొక్కయు నోట నీ స్తోత్రము సిద్ధింపజేసితివి అంటారు ప్రభు. వాళ్ళు కూడా ప్రభువును గణపరిచారంటే దానికి కారణం ఏంటంటే ఆయన బోధలు పెద్దవాళ్ళను మాత్రమే కాదు, ఎవరిని ఆకర్షించాయి? పిల్లలను కూడా ఆకర్షించాయి. నిజంగా ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, సెమినార్స్ టైంలో మన చిన్నపిల్లలు ఉంటారు కదా, సండే స్కూల్ పిల్లలు, వీళ్ళు డిబ్బీలు పట్టుకొస్తుంటారు. మీరు చూసారు లేదో మరి ఇప్పటివరకు? చిన్నపిల్లలు డిబ్బీలు పట్టుకొస్తారు. పట్టుకొచ్చి వాళ్ళ ముద్దు ముద్దు మాటలతో అంకుల్ ఈ డబ్బులు సెమినార్లో యూజ్ చేయండి అంటారు, ఇవి భోజనాలు పెట్టించండి అంటారు. నాకు అప్పుడు అనిపిస్తుంది, అరే నాయన మీ వయసులో అసలు మాకైతే ఈ ఆలోచనలే ఉండేవి కాదు. డిబ్బీ దొరికితే ఎప్పుడు పగలు కొట్టేద్దామా, ఎప్పుడు పట్టుకెళ్ళిపోదామా, ఎప్పుడు వాడేద్దామా, అంతే. మా చెల్లి డిబ్బీలో డబ్బులు కూడా మాయమైపోయేవి నాకు కనబడితే. అంటే ఏం లేదు, మా నాన్నగారు లైన్కి వెళ్ళేటప్పుడు, వ్యాపారానికి వెళ్ళేటప్పుడు మా చెల్లిని ఎదురు రమ్మనేవారు. మా చిన్నాన్న మా నాన్న కలిసి బిజినెస్ చేసేవారు. మా చెల్లిని ఎదురు రమ్మనేవారు. ఎదురొస్తే దానికి డబ్బులు ఇచ్చిపోయేవారు. మరి మనకి ఎవరన్నమాట వీళ్ళు అనుకొని ఆ కంగారు పడకుండా సాయంత్రం వచ్చాక బ్యాగ్ గెలగ ఇంటి దగ్గర పెడతారు కదా, మీరు అప్పుడు చూసుకుందాం అనుకునే వాళ్ళం మేము. సో అంటే అలా చేయకండి, పిల్లలందరినీ సమానంగా చూడండి. లేకపోతే తల్లిదండ్రుల మీద కోపం పెరిగిపోద్ది. ఆ వయసులో తెలియదు కదా. మీరు ఏమైనా ఇస్తే పిల్లలకి రూపాయి ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా 100 ఇచ్చినా సమానంగా ఇవ్వండి, అప్పుడు ఏ ఇబ్బందులు ఉండవు. అంతేగాని చిన్నోళ్ళు కదా ఒకలాగా, పెద్దోళ్ళు కదా ఒకలా చూశారనుకోండి, వాళ్ళకి అర్థం చేసుకునేంత వయసు కాదది. అయినా ఆ రోజుల్లో మాకు సరైన బోధ బ్రతుకు చెప్పేటోడు ఎవడు లేడు. అసలు మాకు సత్యమే తెలీదు, జ్ఞానమే తెలీదు, వివేకం తెలీదు, ఎలా బతకాలో తెలీదు, ఎందుకు బతకాలో తెలీదు, ఈ జన్మ ఎందుకో తెలీదు, ఎవరిచ్చారో తెలీదు, దేవుడు అంటే ఏంటో తెలీదు, దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలో తెలీదు, ఆయన జ్ఞానం ఎలా నేర్చుకోవాలో తెలీదు, ఆయన కొరకు ఎలా బ్రతకాలో కూడా ఏమీ తెలీదు. అంతా ఒక ఏదో మూఢత్వపు ఆలోచన విధానం తప్పితే మాకు సరైన త్రోవ దొరకలేదు అప్పట్లో. కానీ ఇప్పుడు మన పిల్లలకు అలా కాదు, ఒక మంచి త్రోవ దొరికింది. దేవునిలో ఉంటే ఎంత ఆశీర్వాదమో, దేవుని పని చేస్తే ఎంత ఆశీర్వాదమో, దేవుని కొరకు బ్రతికితే ఎంత ఆశీర్వాదమో. మనకి భౌతికమైన లాభాలు లేకపోయినప్పటికీ ఆయన పనిలో చచ్చిపోతే దాన్ని మించిన దీవెన ప్రపంచంలో మరొకటి లేదని తల్లిదండ్రులుగా మన పిల్లలకు మనం ఎప్పుడు నేర్పిస్తూ ఉంటాం. మనం అదే నేర్పిస్తాం. మీరు కలెక్టర్లో డాక్టర్లో అవ్వకపోయినా పర్లేదు, కానీ మీరు ఎందులో ఉండాలి? దేవునిలో ఉండాలి, దేవుని ఆలోచనల్లో ఉండాలి, దేవుని సేవలో ఉండాలి, ఆయన కొరకు వాడబడే గుంపులో ఉండాలి. మీరు అయితే కలెక్టర్లో ఐపీఎస్లో ఐఏఎస్లో అయితే ఆనందమే. ఒకవేళ అయినా కూడా మీరు దేవుని పని మర్చిపోకూడదు. నేనైతే అది నేర్పిస్తాను. మీరు ఒకవేళ బాగా చదువుకుని కలెక్టర్లు అయిపోవచ్చు, డాక్టర్లు అయిపోవచ్చు, ఐఏఎస్లు అయిపోవచ్చు, ఐపీఎస్లు అయిపోవచ్చు, ఇంకేదైనా అయిపోవచ్చు, లేదా పెద్ద పెద్ద ఇంజనీర్లు అయిపోవచ్చు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, హార్డ్వేర్ ఇంజనీర్లు, ఏదేదో అయిపోవచ్చు, దేశ విదేశాల్లో ఎక్కడికో ఎదిగిపోవచ్చు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం మీ మీద ఉంటే, మీ తల్లిదండ్రుల ప్రార్థన మీకు తోడుగా ఉంటే, మీ కుటుంబానికి ఆయన కాపుదలు ఉంటే, మీరు చదువుకున్న చదువు మీకు ఉపయోగపడితే, మీరు బాగా చదువుకుంటే మీరు గొప్ప స్థితికి ఎదగొచ్చు. కాదని నేను అన్ను. మీరు ఎంత గొప్ప స్థితికి ఎదిగినా మీరు దేవుని కుటుంబంలో సభ్యులు అన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. మీరు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా, నువ్వు ఎంత ధనవంతుడివైనా, నీ వ్యాపారం అభివృద్ధి పొందొచ్చు, లేకపోతే నీ ఉద్యోగం అభివృద్ధి పొందొచ్చు, నువ్వు రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడ డబ్బులు బాగా సంపాదించవచ్చు, లేదా నీకు ఏదైనా కలిసి రావచ్చు. అప్పుడప్పుడు చెప్పలేం కదా. మన పక్కనే రింగ్ రోడ్ వెళ్ళిపోయింది అనుకోండి, పనికిరాని పొలం కూడా ఏమైపోద్ది? గొప్పదైపోద్ది. టక్కమని కుబేరులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అలాగని అడుగుతుంటూ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. కానీ టక్మని కుబేరులు అయిపోయారు అంతే వాళ్ళు. సో అలాగ అయిపోయారు అనుకోండి, మీరు అలా అయిపోయామన్న అహంకారం, అలా అయిపోయామన్న లేకపోతే ఇంకోటో రానివ్వకండి మీ మనసులోనికి. ఎప్పుడు కూడా మీరు, మనమందరం పిల్లలు దేవునిలో ఉండాలి, దేవుని కొరకు బ్రతకాలి అనే భావజాలం మన పిల్లలకు మనం నేర్పిస్తున్నాం. అందుకే చిన్నపిల్లలను చూస్తే అదే ముచ్చట అనిపిస్తుంది. ఆ వయసులో వాళ్ళు చాక్లెట్లు కొనుక్కోవచ్చు, ఐస్ క్రీమ్స్ కొనుక్కోవచ్చు, లేకపోతే ఇంకోది ఏదో కొనుక్కోవచ్చు, కానీ 10 మందికి భోజనం పెడదామన్న ఆలోచన వాళ్ళకి రావడమే గొప్ప.
ఆ వయస్సులో నాతో పాటు ఇంకొకడు భోజనం తినాలి అని అనుకోవడం చాలా గొప్ప, చాలా గొప్పది. ఇంకా అది మామూలు విషయం కాదు. అది చిన్నపిల్లలకు మనం నేర్పించడాన్ని బట్టే ఉంటుంది ఏదైనా సరే. సో అలా అలా మన పిల్లలు ఉన్నారు. అక్కడ చిన్న పిల్లాడు ప్రభువుకు అడగగానే ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తున్నారట వేల మందిలో. నాకు తెలిసి ఒక డౌట్ వస్తుంటుంది. నాకు తెలిసి ఆ చిన్నపిల్లాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉండడం కాదు కానివ్వండి, ఇంకా చాలా మంది దగ్గర ఉండి ఉంటాయి మూటల్లో. కానీ పెద్దోళ్ళు కదా, ఇప్పుడు ఇస్తే ప్రభు కానీ తినేస్తాడేమో అనుకుని ఉంటారు వాళ్ళు. ఈ 3 రోజులు మనం ఏమో ఖాళీ కూర్చున్నాం, ఆయన ఏమో బోధించాడు. మనకి ఎక్కువ ఆకలేస్తుందా, ఆయనకి ఎక్కువ ఆకలేస్తుందా? చెప్పండి. బోధించేవాడికి ఎక్కువ ఆకలేస్తుందా, వినేవాడికి ఎక్కువ ఆకలేస్తుందా? బోధించేవాడికి ఎక్కువ ఆకలేస్తుంది. ఎందుకంటే వినేవాడికి తక్కువ ఖర్చు అవుద్ది, బోధించేవాడికి ఎక్కువ ఖర్చు అవుద్ది కదా. మాట్లాడి 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 అది 3 రోజులు మాట్లాడాడు మహానుభావుడు. గంట మాట్లాడితేనే సెలైన్ ఎక్కించాల్సిన పరిస్థితి కొంతమందికి. మొత్తం శరీరంలో శక్తి తగ్గిపోతుంటుంది. అలాంటిది 3 రోజులు మాట్లాడి మహానుభావుడు అంటే ఎంత ఖర్చు పెట్టి ఉంటాడు కదా. సో ఆ ఖర్చుకి తగ్గట్టుగా మరి ప్రభు అడుగుతున్నాడట, ఏమైనా ఉన్నాయా బాబు అని అడుగుతుంటే శిష్యులు, ఇగో ఎవరి దగ్గర ఏమన్నా తీయండి బయట తీయండి అంటే, మా దగ్గర ఏమి లేవండి బాబు, మేము ఉత్తినే వచ్చామండి, అసలు మా దగ్గర ఏముంటుందండి, మా దగ్గర ఏమీ లేవండి, మేము ఏం తేలేదండి అసలు అని మూటల్లో దాచేసి ఉంటారు వీళ్ళు. కానీ ఆ పిల్లాడు ఏదో మాట పట్టుకుని ఉంటుంది. ప్రభు మాట తీసాడు బయటికి, ఆ మూట తీసాడు బయటికి, పొట్లం ఇప్పాడు. ఇదిగో నా దగ్గర 5 ఎవల రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయి, ప్రభు పనికి అవసరమైతే వీటిని వాడుకోమనండి అని ఇచ్చాడంటే అసలు ఆ పిల్లాడికి హ్యాట్సా. వీటిని వాడుకోమన్నాడు, ప్రభు పనికి నేను ఈ విధంగా ఉపయోగపడతానేమో, ఇలా వాడుకోమనండి అని ఇచ్చాడు. సో వాటిని ప్రభు వందలాది మందికి పంచిపెట్టగా ఇంకా ఎన్ని మిగిలాయట? 12 గంపలు మిగిలాయట. సో ఆ మంచి మనసు. అసలు నన్ను అడిగితే వాళ్ళ అమ్మా నాన్న పిల్లాడిని అలా పంపించడం చాలా గొప్ప విషయం. వాళ్ళు అక్కడ ఉన్నారో లేదో మరి బైబిల్ గ్రంథం ఎవరిని ఇవ్వలేదు, కానీ ఆ పిల్లాడిని ఆ బోధ వినడానికి అక్కడికి పంపించడం అనేది మామూలు విషయం కాదు. ఉండే ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నీ తల్లి అయిన యూనికేలోను వసించెను అని తిమోతి గురించి పౌలు భక్తుడు చెప్తాడు కదా. నీ అవ్వ నీ తల్లి లోయలోను యూనికేలోను ఆ విశ్వాసము వసించెను గనుక అది నీలో కూడా పనిచేస్తుంది. అంటే మీ అమ్మమ్మ లేకపోతే మీ అమ్మగారు వీళ్ళిద్దరూ కలిపి నేనేం చేశారు? విశ్వాసంలో ప్రోత్సహించారు, నిలబెట్టారు తిమోతి అని పౌలు భక్తుడు చెప్తాడు. సో మనం కూడా పిల్లల విషయంలో ఆ భావజాలం, ప్రభువుకు సాయం చేసేవాడిగా, ప్రభువుకు ఉపయోగపడేవాడిగా, నీ సమయం ఇస్తావా, నీ ధనం ఇస్తావా, నీ జీవితం ఇస్తావా, నీ మాట ఇస్తావా, నీ చేతుల పని ఇస్తావా, నీ కాళ్ళ కదలికలు ఇస్తావా, నీ బ్రతుకులు ఏమైనా సరే అది ప్రభువుకు ఉపయోగపడే విధంగా నువ్వు ఉంటే అది రిజిస్టర్ అవుతుంది తండ్రి సన్నిధిలో మర్చిపోతూ. అదేమవుతుంది? ఫలితం ఆశించకుండా భూమి మీద నిస్వార్థంగా చేసిన పని. ఫలితం తీసుకోలేదు నువ్వు. ప్రభువా నాకు నువ్వు ఏమి ఇవ్వలేదు ప్రభువా, నేను చేశాను అంతే. నీ దగ్గర నుంచి నేను ఏం తీసుకోలేదు ప్రభువా, ఇదిగో నేను చేశాను కాబట్టి రిజిస్టర్ అయిపోయింది. ప్రభువా నేను నీ దగ్గర నుంచి ఏం ఆశించకుండా చేశాను కాబట్టి ఇది గుర్తుపెట్టుకో, రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే మనం అలా నిస్వార్థపూరితమైన రిజిస్ట్రేషన్ దేవుడి దగ్గర చేసుకుంటామో ఆటోమేటిక్గా ఆయన రెట్టింపు మనకి తిరిగి ఇచ్చేస్తాడు తప్ప దాచుకునేవాడు కాదు. ఒక మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం. మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును. చదవండి జాగ్రత్తగా. మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము తాగనిచ్చునో. శిష్యుడని చెప్పి, నా శిష్యుడని చెప్పి గిన్నెడు చన్నీళ్లు మాత్రం తాగనిస్తే చాలట, వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి జాగ్రత్తగా, ప్రభు మాట్లాడుతున్న మాట. నువ్వు చేసిన పని మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నీ చేత పని చేయించుకునేదే నీకు తిరిగి ఇవ్వడానికి. అర్థమైందా? మనం పిల్లల దగ్గర అడుగుతాం, అరే నాకు ఒకటి ఇవ్వరా నాన్న అంటాం, ఇచ్చాడనుకో తినేస్తామా? చెప్పండి, తినేస్తామా? అలా పిల్లల దగ్గర లాక్కు తినేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? అని ఉంటారా? ఉండరు కదా. తినం. మనం ఏం చేస్తాం? మళ్ళీ తీసుకోమ్మా, నువ్వే తినమ్మా అని ఇచ్చేస్తాం. అంతే కదా. నువ్వే తినమ్మా, నాకెందుకమ్మా ఇది, నాకెందుకురా, నువ్వు తినే అని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం తప్ప వాళ్ళ కోసమైనా 1/4 కేజీ తెచ్చి అందులో 200 గ్రాములు తినేసి 50 గ్రాములు మాత్రం వాళ్ళకెట్టే తండ్రులు ఉంటారా? ఏమయ్యా మీరు చెప్పండి, ఉంటారా? ఉండరు కదా. వాళ్ళిద్దరు అలా కాదట. ఆయనకేమో 2 కూతుళ్ళు, ఈయనకేమో కొడుకు కూతురు.
వీళ్ళిద్దరిని అడగకూడదు, వాళ్ళని అడగాలి మనం. ఎవరిని? వాళ్ళ పిల్లల్ని అడగాలి. మీ నాన్నగారు మీకు పావు కేజీ తెచ్చి 200 తినేస్తారా, లేకపోతే ఏంటి మీరు మళ్ళీ తిరిగి పెడుతుంటే తినమ్మని సరదాగా అడిగానమ్మా నీ దగ్గర, నేను తింటానా నీ దగ్గర తల్లి నీకంటే ఎక్కువ అని చెప్పి ఇచ్చేస్తారా అంటే ఇచ్చేస్తాం. బేసిక్గా తల్లిదండ్రులు అందరూ ఏం చేస్తాం? ఇచ్చేస్తాం. మనకంటే గొప్ప ప్రేమామయుడు మన కన్న తండ్రి అయిన దేవుడు. ఆయన మనం ఏదైతే చేసామో అది ఆయన ఎప్పుడూ మర్చిపోడు. నువ్వైనా మర్చిపోవచ్చేమో కానీ, నువ్వు చేసిన పని మాత్రం ఆయన ఎప్పటికీ మర్చిపోడు. అది దృష్టిలో పెట్టుకుంటాడు ఆయన. అందుకే దావీదు చచ్చిపోయి 1000 సంవత్సరాలు అవుతున్నా కూడా మర్చిపోకుండా కొత్త నిబంధనలో కూడా దావీదు ప్రస్తావన పరిశుద్ధాత్ముడు తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్ముడు అపోస్తలుల కార్యాల్లో దావీదు ప్రస్తావన తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, దావీదు చేసిన పని దేవుడు ఏం చేయలేడట, మర్చిపోలేదు. నన్ను బట్టి చేసిన పని, మీరు సమయం ఇచ్చారా, ధనం ఇచ్చారా, మీకున్న దాంట్లో ఏమిచ్చినా సరే, లేదా మీ కష్టాన్ని ఇచ్చారా, మీ తెలివితేటలు ఇచ్చారా, మీ ఆలోచన ఇచ్చారా, మీరు పరలోకమందు ఏం కూర్చుకుంటున్నారు? ధనాన్ని కూర్చుకుంటున్నారు. ఎందుకంటే ఆ పనిలో మీరు లేకపోతే దానికి పరిపూర్ణత లేదు. నువ్వు కాకపోతే ఇంకొకడు వస్తాడు, ఆ పిల్లాడు కాకపోతే మరొకడు వస్తాడు, ఎదురు చూస్తాడు దేవుడు. ఫిలిప్పు కాకపోతే ఆంద్రే కాకపోతే తోమ కాకపోతే పేతురు కాకపోతే యోహాను, ఎవరొకళ్ళు వస్తారు. ఇస్కరియోతు వెళ్ళిపోతే ఇంకొకళ్ళు రాలేదా? వచ్చారు. కానీ నీకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి. నీకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వాడుకోవాలి. నీకు అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ తరం అయిపోతే నీకు రాదు, సమయం అయిపోతే మళ్ళీ రాదు. ఒక్కొక్క దినాన ఒక సేవకుడు మంచం పట్టిన ఒక విశ్వాసి దగ్గరికి వెళ్ళాడట. చివరి గడియల్లో ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఆ మంచం పట్టిన విశ్వాసి అంటున్నాడట, పాస్టర్ గారు, ఇన్నాళ్ళు నేను చాలా కూడబెట్టాను, చాలా ధనాన్ని పోగు చేసుకున్నాను, ఇప్పుడు నేను మంచం పట్టేశాను. ఒక పక్కన నా వాళ్ళు అనుకున్న వాళ్ళ చేదరింపులు వినబడుతున్నాయి నాకు. నేను చచ్చిపోతే ఆస్తి పంచుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు, కానీ నన్ను పట్టించుకోవాలనే ప్రేమ వాళ్ళలో నేను చూడలేదు. సో ఇన్నాళ్ళు నేను చేసింది, నేను ప్రయాసపడింది దేనికోసమో నాకు అర్థం కాలేదు. సో కాబట్టి ఇప్పుడు ఈ ధనాన్ని దేవుని పని కొరకు వినియోగించి సువార్త కార్యక్రమాలు జరిగించి సత్కార్యాలు జరిగించండి అని అడిగితే, ఆ వృద్ధ సేవకుడు అన్నాడట, బాబు మన ఇద్దరం కలిసి చాలా సంవత్సరాలుగా ప్రయాణం చేశాం, ఇప్పుడు నువ్వు ఒకవేళ చేయమన్నా చేయగలిగే ఓపిక నా దగ్గర లేదు. నువ్వు ఎలాగైతే మరణానికి దగ్గర అయ్యావో నేను కూడా మరణానికి దగ్గర అవుతున్నాను. ఇప్పుడు నువ్వు అనుకున్నంత కష్టం నువ్వు ఇచ్చినా నేను జరిగించలేను, నువ్వు ఇచ్చినా నేను ఏ పని చేయలేను. అయినా ఇప్పుడు అది నీ చేతుల్లో కూడా లేదు. ఎందుకు? నువ్వు మంచం పట్టిన తర్వాత నీ నిర్ణయాలు కూడా మంచం పట్టినట్టే. అర్థమైందా? నేను ఇలా ఆరోగ్యంగా ఉన్నప్పుడే నా ఇంట్లో నాకు వాల్యూ. నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇది. నేను కానీ ఒక సంవత్సరం మంచం పట్టాను అనుకోండి, నా ఇంట్లో నాకు ఈ వాల్యూ ఉండదు. పచ్చిగా చెప్తున్నాను నేను. అదేంటి మీ ఇంట్లో వాళ్ళు అందరూ అంత క్రూరులా అని మీరు అనొచ్చు. మా ఇంట్లో వాళ్ళు క్రూరులు కాదు, పరిస్థితులు అలా మారుస్తాయి. మన ఇంట్లో వాళ్ళు మంచోళ్ళే, కానీ మీ ఆవిడ ఏదో ఒకరోజు నీకు చాకరీ చేయాలంటే ఇష్టపడద్దు, కానీ నువ్వైనా పోనీ నీ భర్త ఒకరోజు నీకు చాకరీ చేయాలంటే ఇష్టపడతాడు, కానీ రోజంతా నేను మంచం మీదే ఉంటా, దిగను, అన్నీ అందులోనే, నువ్వే కడగాలి, నువ్వే శుభ్రం చేయాలి, నువ్వే చేయాలంటే ఎంత ప్రేమగల భార్య అయినా, ఎంత ప్రేమగల భర్త అయినా చివరికి ఏమంటారు? ఒక్కసారైనా విసుక్కుంటారు. ఇప్పుడు ఏమంటారు తెలుసా? పేతురు గారిలాగా నేను బొంకను అంటారు. ఇప్పుడు నేను అలాంటి వాడను, అలాంటి దానను కానుగాక కానంటారు. కానీ స్థితి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొన్నాళ్ళకి ఏమవుతుంది? విసుగు వస్తుంది. నేనైనా అంతే, నువ్వైనా అంతే, ఎవడైనా అంతే. మనం ఆరోగ్యంగా తిరిగినంతసేపే మన మాటకు వాల్యూ. మనం మంచం పట్టిన తర్వాత అబ్బే ఎక్కడో ఉంటారు, ఉండరని నేను అన్నండో, ఎక్కడో అర్రా కొర నూటికో కోటుకో ఎక్కడో ఉంటారు. ఇంకాళ్ళు ఆ నూటికో కోటుకో ఉండేవాళ్ళు ఎవరో ఒకళ్ళు పడతారు, వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంకెన్ని సంవత్సరాలైనా పసిపిల్లలకు చేసినట్టు అలా చేస్తానే ఉంటారు. అలాంటి వాళ్ళు దొరికితే మనకి ఇంకా అంతకు మించిన అదృష్టం ప్రపంచంలో మరొకట్లేదు. అలాంటి భార్య దొరికితే ఉత్తినే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోండి. దొరికితే తెలియదు కదా, చూడగానే తెలియదు కదా, ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోండి, తప్పలేదు. అలాంటి అబ్బాయి దొరికితే మీకు ఉన్నదంతా ఆడి పేరు రాసైనా పెళ్లి చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ దొరకడం చాలా కష్టం. ఎక్కడెక్కడో మహానుభావులు వాళ్ళు, ఇంకా వాళ్ళు ఎక్కడో ఉంటారు. ఉంటే వాళ్ళు అది మీ భాగస్వాములు వాళ్ళైతే ఇక మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ప్రపంచంలో ఎవరు లేరు. మరణానికి వెళ్ళిపోయిన తర్వాత మంచం పట్టేసిన తర్వాత నువ్వేమీ చేయలేవు. అప్పుడు నీ నిర్ణయాలు కూడా పనికిరావు. నిజం చెప్తున్నాను నేను. ఖచ్చితంగా ముసలైపోయిన తర్వాత ఏమంటారు తెలుసా? ఆయన ఊరుకా నీకేం తెలుసా అంటారు. నాకు బాగా అనుభవం. చిన్నప్పుడు మా నాన్నని చూస్తే దడ వణికేసేవాళ్ళం.
అమ్మో నాన్న వచ్చేస్తున్నాడంటే ఎక్కడెక్కడ సెటరైట్, పుస్తకాలు తీసేసి తిరగేసి చదివేయడమే, వచ్చేసాడు అన్నట్టు. అలాంటి పరిస్థితి. ఇప్పుడు మేము పెద్దోళ్ళం అయిపోయాం. మా నాన్నకి భయపడతామా? నేనేం భయపడట్లేదు. ఇప్పుడు చిన్నప్పుడు భయం, నాకు ఇప్పుడు లేదు. మా నాన్న అంటే చాలా క్లోజ్గా ఉంటాం, మేమిద్దరం ఫ్రెండ్లీగా ఉంటాం, నవ్వుకుంటూ మాట్లాడుకుంటాం. అసలు భయం అనేదే పోయింది. ఇప్పుడు మా నాన్న నన్ను డిమాండ్ చేయగలరా? ఎందుకంటే నాకు రెక్కలు వచ్చేసాయి, నేను ఎగురుతున్నాను బయట. ఇక నన్ను ఆయన డిమాండ్ చేసి ఏ పని చేయించలేరు. నన్ను ఏదైనా సజెషన్ ఇచ్చి మాత్రమే చేయించగలరు. అది నాకు ఆయన మీద గౌరవం, భక్తి, ప్రేమ ఉంటే ఆయన మాట వింటాను. అది నాకు నచ్చితే. నాకు నచ్చలేదనుకోండి, తిరస్కరిస్తాను. రేపు పొద్దున్న మీ పిల్లలు కూడా అంతే. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసి గచ్చగచ్చ వణికేస్తున్నారు కదా అని జీవితాంతం వణికేస్తున్నారు అనుకోకండి. మీరు వణుకుతారు, కంగారు పడకండి. మీరు వణికే రోజు ఒకటి వస్తుంది. ఎప్పుడు వణుకుతాం మనం? కర్ర పట్టుకొని వణికే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు మన విలువ తగ్గిపోద్ది. నిజం చెప్తున్నాను నేను. నువ్వు బలంగా ఉంటేనే ఎవడైనా నీకు వాల్యూ ఇస్తాడు. నువ్వు ముసలిదాని అయిపోయాక, ముసలోడు అయిపోయాక నీకు వాల్యూస్ ఉండవు. అంత భయపడరు నీకు. అందుకే చాలామంది తెలివైన తల్లిదండ్రులు తొందరపడి ఏమి రాసేయరు పిల్లలకి. ఎంతో కొంత వాళ్ళు పక్కన పెట్టుకుంటారు. ఎందుకంటే అమ్మో ఆ తర్వాత ఈడు మమ్మల్ని. ఎందుకంటే కోళ్ళు వచ్చాక కొడుకు మనోడు కాదు, అల్లుడు వచ్చాక కూతురు మంది కాదు. ఇవన్నీ భవిష్యత్తులో కనబడతాయి. ఇప్పుడు అడిగామనుకోండి, మా నాన్నగారు నా ప్రాణం, మా అమ్మగారు నా గుండెకాయ ఇప్పుడు ఉంటాయి అవి. ఫ్యూచర్లో అవి ఉంటాయని మనకు గ్యారంటీ లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచం మనల్ని అందరినీ విడిచిపెట్టేసినా ప్రభువు మాత్రం ఎప్పుడు విడిచిపెట్టడు. ఎందుకంటే మన పిల్లలకి వేరే వేరే అవకాశాలు ఉండొచ్చు, మన వాళ్ళకు వేరే వేరే అవకాశాలు ఉండొచ్చు, వేరే వాళ్ళతో కూడా అనుబంధాలు ఉండొచ్చు. కానీ మన తండ్రికి మనం ఒక్కడమే కావాలి. అంత ప్రేమ చూపిస్తాడు. నువ్వు తప్ప నాకు వేరే ఎవరూ వద్దనేంత ప్రేమ సర్వశక్తుడైన దేవుడు మానవుల ఎడల చూపిస్తూ తన పనిలో మనల్ని భాగస్వాముల్ని చేస్తున్నాడు. అందుకే ఈరోజు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను, ఆయన పనిలో నాకు వాటా ఇచ్చి నన్ను వాడుకుంటున్నాడు అని. ఈరోజు నేను చేస్తున్న ప్రతి పని ఆయన కొరకు, ఆయన సంఘం కొరకు, ఆయన సమాజం కొరకు, ఆయన సమూహం కొరకు, వందలాది మంది ఆత్మలను సంపాదించడం కొరకు, దేవుని కొరకు నిలబెట్టడం కొరకు ఒక వ్యక్తిగా నేను నా సమయాన్ని, నా యొక్క జీవితాన్ని, నా యొక్క ధనాన్ని, నా యొక్క కాలాన్ని నేను వెచ్చిస్తూ నేను ఆయన పనిలో ముందు కొనసాగుతున్నానంటే, నా అవయవాల్ని నేను ఆయన పనిలో వాడుతున్నానంటే, నాతో పాటు భాగస్వాములైన వారు ఎందరో ఉన్నారు. దేవుని పని అంటే అంతే. మనతో పాటు అనేకులు ఏమవ్వాలి? ఇందులో భాగస్వాములు కావాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాకు తెలిసి నా చుట్టూ ఒక 30-40 మంది ఉంటారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. పేర్లు రాసుకుంటూ వెళ్ళిపోతే పుస్తకంలో, ఇప్పుడు పుస్తకం తీసుకుని పేర్లు రాసుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, 40-50 మంది వస్తారు నాకు. అంటే బాగా నాతో పాటు పరిచర్యలో, ఇదిగో ఈ పని చేద్దాం అన్నయ్య, ఈ పని చేద్దాం తమ్ముడు, ఈ పని చేద్దాం అక్క, ఈ పని చేద్దాం చెల్లెమ్మ అంటే రెడీ, వీఆర్ రెడీ అని ముందడిగేసేటువంటి పిల్లలు 40-50 మంది ఉంటారు నా దృష్టిలో. వాళ్ళు నా దృష్టిలోకి రాగానే నేను అనుకుంటాను, ఈ కుర్రాడు ఉన్నాడు, లేదా ఈ చెల్లెమ్మ ఉంది, ఈ తమ్ముడు ఉన్నాడు, ఈ అన్నయ్య ఉన్నాడు, ఈ పలానా చోట పలానా అక్క ఉంది, పలానా చోట పలానా తల్లి ఉంది, పలానా అన్న ఉన్నాడు, పలానా ప్రాంతంలో ఉంటాడు, పలానా ఏరియాలో ఉంటాడు. మన పనిలో తాను కూడా ఏమవుతాడు? పాలిభాగస్తుడు అవుతాడు. వాళ్ళు కూడా మన పనిలో పాలిభాగం తీసుకుంటారు. అందుకే ఈరోజు ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీ అంటే నాట్ ఓన్లీ విజయప్రసాద్ రెడ్డి. నేను ఎప్పుడు గర్వంగా చెప్తాను, ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీ అనేది ఎదుగుతుంది అంటే, ముందుకెళ్తుంది అంటే, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో, అనేక దేశాలలో మన వాక్యం వినేవాళ్ళు ఉన్నారంటే, ఈరోజు ఇన్ని సభలు జరుగుతున్నాయంటే, ఇన్ని గొప్ప కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నామంటే, ఇంకా మించి ప్రతి వారం మనం ఎవరో ఒకరికైనా ఇక్కడ బాప్తిస్మం ఇవ్వగలిగే సంఘంగా తీర్చిదిద్దబడ్డామంటే, దీని అంతటి వెనుక కొన్ని వందల మంది కృషి ఉంది. వాళ్ళు దేవుని పనికి సహాయం చేసే పిల్లలుగా ఉన్నారు. వాళ్ళు ఈ మినిస్ట్రీని ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళు ఈ మినిస్ట్రీ కొరకు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. అలాగని చేతులు ముడిచి కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. ఎక్కడైనా పొలంలో పంట పండించినప్పుడు అన్ని గట్టి గింజలు రావు కదా. కొన్ని వట్టి గింజలు వస్తాయి, కొన్ని గట్టి గింజలు వస్తాయి. ఆ గట్టి గింజలే కదా పంట అని పిలువబడతాయి, పొలానికి మహిమ తీసుకొస్తాయి. పొలానికి మహిమ 1 బస్తా పండినా, 2 బస్తాలు పండినా పండింది అనే చెప్తారు తప్ప 10 బస్తాల పూలు వచ్చిందని చెప్తారా ఎక్కడైనా? చెప్పరు. అదే ప్రభువు కూడా కోరుకుంటున్నాడు, నాకు 10 మంది ఉన్నా పర్లేదు, ఆ గట్టి గింజలు కావాలి. 10 మంది ఉన్నా పర్లేదు, ఆ గట్టి గింజలే కావాలి. వాళ్ళు నిలబడాలి, అనేక మందిని నిలబెట్టాలి. స్వార్థపరులుగా చచ్చిపోకూడదు. జీవిత చరమాంకానికి వెళ్ళిపోయేసరికి నేను ఏం చేశాను, దేనికోసం పని చేశాను, ఎందుకు పని చేశాను, ఎలా బతికి చచ్చిపోయాను, నా జీవితం ఎలా ముగిసిపోయిందని ఏడుస్తూ మంచం బట్టి వెళ్ళిపోకుండా, ప్రభువా నీలో ఉన్నాను, నీతో ఉన్నాను, నీ కొరకు ఉన్నాను, చాలు ప్రభువా నా జీవితం అనే పుస్తకంలో ఎన్నో పేజీలలో నువ్వు కనబడతావు.
నువ్వు కనబడతావు, నీ పని కనబడద్ది, నీ కొరకు బ్రతికిన బ్రతుకు కనబడద్ది. నా జాడలు సారము వెదజల్లుచున్నాయి అని ఏ భక్తురాలైతే, ఏ భక్తుడైతే చెప్పగలుగుతాడో వాళ్లకు మించిన ఐశ్వర్యం ఈ ప్రపంచంలో మరొకటి లేదు ప్రియమైన దేవుని సంగమా. అందుకే చివరిగా ఒక వచనాన్ని చూసుకుని ముగించుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. లూకాసు వార్త 8వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదవాలి అందరూ కూడా. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు, ఏం తెలుపుతున్నాడట ఆయన? దేవుని రాజ్య సువార్తను తెలుపుతూ మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు ఆయన. మైక్ పట్టుకోలేదు కానీ ఆ రోజుల్లో మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు. ప్రకటన, సత్య సువార్త ప్రకటన, సత్య వ్యాప్తి జరుగుతోంది. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా, ఆత్మల సంస్థాపన, ఆత్మల సంపాదన, దేవుని రాజ్య స్థాపన. అనేక మంది జీవితాల్లో వెలుగులు ఉదయిస్తున్నాయి, అనేక మంది బ్రతుకులు కట్టబడుతున్నాయి. కనబడకుండా ఎంతోమంది దేవుని కొరకు నిలబడుతున్నారు. ఎంతోమంది యవనస్తుల బ్రతుకులు బాగుపడుతున్నాయి, ఎంతోమంది యవనస్తురాళ్ళ బ్రతుకులు బాగుపడుతున్నాయి. వాళ్ళ జీవితాలలో వాక్యపు వెలుగులు నింపబడుతున్నాయి. వాళ్ళు కదులుతున్నారు ప్రభు కోసం, వాళ్ళు కదులుతున్నారు. వాళ్ళందరూ ఆలోచించుకుంటున్నారు, నేను దేవుని వాడను. పాపానికి దూరంగా పరుగులెడుతున్నారు, పాపానికి వ్యతిరేకంగా పరుగులెడుతున్నారు, పాపాన్ని విడిచిపెడుతున్నారు, పరిశుద్ధంగా బ్రతకడానికి నిశ్చయించుకుంటున్నారు, నిర్ణయించుకుంటున్నారు. వాళ్ళు దేవుని కొరకు, నేను దేవుని వాడను, నేను దేవుని సొత్తు అని వాళ్లకు వాళ్లే నిర్ణయించుకొని ప్రభు పనిలోకి వస్తున్నారు. దీని అంతటికి కారణం యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటిస్తున్నటువంటి రాజ్య సువార్త. మారు మనస్సు పొంది దేవుని వైపు తిరుగుతున్నారు. అలా ఎంతోమంది గుంపు రోజు రోజుకి ఒకరి నుంచి మరొకరికి అది వ్యాపిస్తూనే ఉంది, అది ఆగట్లేదు. అది ఒకటే గుర్తుపెట్టుకోండి, సత్యం ఆగదు. చెప్తున్నాను కదా, ఒకప్పుడు ఈ సత్యం ఇక్కడ అతి తక్కువ మందితో ప్రారంభమైంది, ఈరోజు 100,000గా విస్తరించిపోయింది. చిన్న సంఘంగా ప్రారంభమైంది, ఈరోజు కొన్ని సంఘాలు మన చుట్టూ స్థాపించబడ్డాయి. మన దగ్గర వాక్యం నేర్చుకున్న పిల్లలు కూడా చాలామంది వెళ్ళి ఆయా సంఘాలలో వాక్యాలు బోధించగలిగే స్థాయికి వెళ్ళగలిగారు. ఈరోజు అనేక మంది ఇంకా వ్యాపిస్తున్నారు, సత్యం వ్యాపిస్తూనే ఉంది. దేశ విదేశాలకు సత్యం వెళ్ళింది, ఇంకా వెళ్ళబోతుంది. మీరు చూసే ఐఫర్ గాడ్ మినిస్ట్రీ వేరు, ఇంకో 10 ఏళ్ల తర్వాత చూడండి ఎలా ఉండబోతుంది. ఈరోజు చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, డేట్తో సహా రాసి పెట్టుకోండి. ఇంకో 10 ఏళ్ల తర్వాత లేదా 5 ఏళ్ల తర్వాత చూడండి ఐఫర్ గాడ్ మినిస్ట్రీ ఇంకెంత వృద్ధి చెందబోతుందో, ఎన్ని వేల మంది సత్యంలోనికి రాబోతున్నారో, ఇక్కడ నుంచి ఇంకా ఎన్ని వేల మంది సత్యం ప్రకటించే పిల్లలు బయలుదేరబోతున్నారో మీరు రాసి పెట్టుకోండి అని ధైర్యంగా ప్రభు ఎదురు చెప్తున్నాను నేను. ఎందుకంటే దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సహాయం ఉంటే ఆ వ్యాప్తిని ఆపటం ఎవడి వల్ల కాదు, అది అలా జరుగుతూనే ఉంటుంది. నేను ఎప్పుడు గర్వంగా ధైర్యంగా చెప్తాను ఏంటంటే, ఎవరిని ప్రలోభాలకు మన వాక్యం ద్వారా, ఎవరిని లోక సంబంధమైన వ్యవహారాల కోసం మీరు రండి, లోక సంబంధంగా మీరు అలా అయిపోతారు ఇలా అయిపోతారని ఎప్పుడు కూడా మోటివేషను చేయలా, లేదా ప్రాస్పెరిటీ గాస్పెల్ చేయలా. సత్యం ఉన్నట్టుగా ప్రకటించాం, తిట్టించుకున్నాం, బూతులు తిట్టించుకున్నాం, అసహ్యం వచ్చేలా చేసుకున్నాం. చాలామందితో ఒక రకంగా వాళ్ళు శత్రువులుగా భావించే స్థితికి వెళ్ళాం. అయినా కూడా సత్యాన్ని విడిచిపెట్టలా. కానీ ఈరోజు ఇన్ని 100 మంది 1000 మంది అక్క చెల్లెమ్మలు దేవుని కొరకు నిలబడ్డారంటే అది నా గొప్పతనం కాదు, నా నోట నుండి దేవుడు చెప్పించిన సత్యం ఇంతమందిని పట్టుకుంది. అందుకే నేను అంటాను, వట్టి గింజలు 100,000 ఉండే కంటే గట్టి గింజలు 10 ఉన్నా చాలు. ఆ గట్టి గింజలతో సంఘం కట్టబడినప్పుడు దేవుడికి ఆనందం, పరలోకమందున్న తండ్రికి నిజమైన సంతోషం. ఈ తరంలో నా కోసం ఇది చేశారు, చాలు, బల నమ్మకమైన మంచి దాసుడా సేవకుడా అంటాడు. సో ఇలాంటి వాళ్ళు నా చుట్టూ, నేను చెప్పాను కదా, ఒక 50 మంది పేర్లు నేను రాసుకోగలను నా పుస్తకం పెట్టుకొని. అందులో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు సత్యానికి సహకారులుగా నిలబడ్డవాళ్ళు, దేవుని పనికి ఉపకారులుగా నిలబడ్డవాళ్ళు. అందులో కొంతమంది సమయాన్ని ఇస్తారు, అందులో కొంతమంది ధనాన్ని ఇస్తారు, అందులో కొంతమంది తమ జీవితంలో చాలా పనులు, చాలా వస్తువులు, చాలా విషయాలు, వాళ్ళు ఏదైనా సరే ఆ దేవుని పనికి నేను ఈ విధంగా వాడబడుతున్నాను అన్న ఆనందంతో వాళ్ళు ముందుకు వస్తారు. వాళ్ళందరి కలయిక ఈరోజు దేవుని పని బాగా జరుగుతుంది, ఆత్మల సంపాదన జరుగుతుంది, సత్యానికి విలువనిస్తూ సత్యంలోనికి వస్తున్నారు. ఇదే విధానాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి ప్రారంభ శతాబ్దంలో అవలంబించారు. అర్థమైందా? నేను ఎప్పుడు కూడా దేవుని పనికి చెయ్యండి అంటాను, దేవుని పనికి ఇవ్వండి అంటాను, కానీ మీరు 10 ఇస్తే 1000 ఇస్తాడని చెప్పను. నేను అలా చెప్పకూడదు కూడా. ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఆయన ఏమిస్తాడో ఏమి ఇవ్వగలడో ఆయనకి తెలుసు. మన హృదయ రహస్యాలు ఎరిగినవాడు. నా కష్టం ఏంటో, నా శ్రమ ఏంటో ముందుగా గుర్తించగలిగే సమర్థుడు. ఆయన చూసుకుంటాడు. నేను ఆశించి చేయట్లా ఏమి. ప్రభువా నేను రిజిస్టర్ చేసుకుంటున్నాను అంతే. నేను ఏం చేసుకుంటున్నాను? రిజిస్టర్ చేసుకుంటున్నాను అంతే. నేనేం ఆశించట్లా నీ దగ్గర. సో రేపు పొద్దున నాకు అవసరం వచ్చినప్పుడు నువ్వే రెస్పాండ్ అవుతావు, నాకు తెలుసు ఆ విషయం.
నేనేం ఆశించలేదు కాబట్టి నీ దగ్గర నాకు ఏదైనా పనికి పని వచ్చినప్పుడు, నాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు నువ్వు రెస్పాండ్ అవుతావా అవ్వవా? ఖచ్చితంగా అవుతావు ప్రభు, నాకు తెలుసు ఆ విషయం. అందుకే నేనేం ఆశించట్లా. నేను ఆశించకుండా నేను నా పని చేసుకుంటూ పోతున్నా. ఏదో ఒక రోజు నిజంగా నేను గోతులో పడితే కనిపించకుండా నీ చెయ్యి వచ్చి నన్ను పైన తీసుకొచ్చి కూర్చోబెడితే నాకు ఆ నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. అంతేగాని నాకు నువ్వేదో మేడలు గట్టి పెడతావని నేను చేయట్లా. నాకు నువ్వు ఉన్నావు, ఏం చేసినా నీదే భారం. నీ మీద ప్రేమతో చేస్తున్నా తండ్రి. నేను ఏం చేసినా నీ మీద ప్రేమతో చేస్తున్నా తండ్రి. నీ మీద ప్రేమ తప్ప నాకు ఇంకేం లేదు. సో ఆ భావజాలం చూడండి. ఇప్పుడు యేసుప్రభు వారి గురించి చదువుకుందాం, ముగించుకుందాం. లోకసువార్త 8వ అధ్యాయం చదువుదాం మొదటి నుంచి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులు, అపవిత్రాత్మలు, వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలు. వాళ్ళను చూసి ప్రభు వాళ్ళకి మేలు చేశాడంతే. ఒక్కసారి నీ భక్తి జీవితం చూసి నీకు మేలు చేసేస్తాడు దేవుడు. నువ్వు అడగక్కర్లేదు కూడా. నీ యథార్థత చూసి నీకు ముందుగానే సహాయం పంపించేస్తాడు ఆయన. నువ్వు అడగక్కర్లేదు. నువ్వు అడగకుండానే ఆయన నీకు సహాయం చేయగలడు. నువ్వు అడగకుండానే ఆయన నీకు ఆశీర్వాదం ఇవ్వగలడు. నువ్వు అడగకుండానే ఆయన నీకు తోడు పంపించగలడు, నీకు నీడగా ఉండగలడు. నువ్వు అనుకుంటావు ఈరోజు ఏదో జరిగిపోతుందని, కానీ ఒక 5-6 ఏళ్లలో ఆ పరిస్థితులన్నీ మార్చిపడేయగలడు ఆయన. లేదా 2-3 ఏళ్లలో ఆ పరిస్థితులన్నీ మార్చిపడేయగలడు. అప్పుడు నీకు అవి బాధల్లా కనిపించవు, అప్పుడు నీకు అవి కష్టాల్లా కనిపించవు. అరే అప్పుడు నేను ఇంత నలిగిపోయానా అని అనిపించదు నీకు. ఎందుకంటే తీసవతలు పడేసినట్టు అయిపోద్ది, నీకు తెలియకుండానే జరిగిపోతాయి అవి. ఆయన మనసు నీ మీద ఉండేలా చేసుకుంటే చాలు. సో ఇవన్నీ పోగొట్టిన కొందరు స్త్రీలు, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యకు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును, ఆ పాయింట్ అండర్లైన్ చేసుకోండి, వీరును ఇతరులు అనేకులను అన్నాడు. చూడండి, కొంతమంది పేర్లు ఇంకా చెప్పబడలేదట. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించి వచ్చిరి. పుట్నోట్లో చూడండి, పుట్నోట్లో ఏమనుందో చూడండి, ఆయనకు ఉపచారము చేయించు వచ్చిరి. ఏమండి, యేసు ప్రభువుకు వీళ్ళందరూ ఉపచారం చేయడం ఏంటండి? ఆయనకి ఏం తక్కువ ఏం కొదువా? వీళ్ళ ఆస్తి ఆయన కావాలా? వీళ్ళ ఆస్తి ఆయన కోసం ఖర్చు చేయాలా? అప్పుడప్పుడు మీకు అనిపించవచ్చు, ఇన్ని ప్రాంతాలు తిరిగాడు యేసు ప్రభువుకు భోజనం ఎక్కడి నుంచి వచ్చింది? ఇస్కరియోతు యోధా దగ్గర సంచి ఉందట, ఆ సంచులకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మరి ఆయన ఏం పని చేసి అన్ని ప్రాంతాలు తిరిగాడు? 30 ఏళ్ల వరకు వడ్లవానిగా ఉన్నాడు. 30 ఏళ్ల తర్వాత ఇంకా ఆయన వడ్లవానిగా లేడు. జీవనోపాధి కోసం ఆయన ఏమీ కమర పని చేయలా, చెక్కలు నరకలా, ఏం చేయలా. తిరుగుతూ ఉన్నాడు. కానీ ఆయనకు భోజనం కావాలి. ప్రభువుకు భోజనం పెట్టిన ధన్యత వీళ్ళకి దక్కింది. అంతకంటే ఏం కావాలి చెప్పండి? అదృష్టం, మహా అదృష్టం, గొప్ప భాగ్యం. సృష్టి కలిగించిన సృష్టికర్త వచ్చి మన ఇంట్లో భోజనం చేస్తానంటే మనకు అంతకంటే కావాల్సింది ఇంకేమైనా ఉంటుందా? అసలు జీవితమే ఆయన పాదాల ముందు పెట్టేయచ్చు. అర్థం కాలేదు కాబట్టి చాలామంది ఆయన తృణీకరించారు. అర్థమైన వాళ్ళు, బాబయ్య నువ్వు మా డబ్బులతో భోజనం చేస్తున్నావంటే మాకు ఇంతకంటే కావాల్సిందే ఉందని ఆయనకు ఉపచారం చేశారని రాయబడింది అక్కడ. వాళ్ళ ఆస్తితో, ఇతరులు అనేకులట తమకు కలిగిన ఆస్తితో వారికి, అనగా ఆయనకు ఉపచారము చేయించి వచ్చిరి. ఆయన సువార్తకు సహకరించారు, ఆయన చేస్తున్న గొప్ప కార్యాలకు సహకరించారు, ఆయన పనికి సహకరించారు, ఆయనకు తోడుగా ఉన్నారు, ఆయనకు నీడగా ఉన్నారు, ఆయన వెన్నంటున్నారు, ఆయనతో పాటు వాడబడ్డారు. సువార్త పనికి వీళ్ళందరూ ఏమయ్యారు? సహకారులు. ఒక మాట, సహాయకుడైన దేవునికే, సమస్త మానవాళికి సహాయకుడైన దేవునికే వీళ్ళు ఏం చేశారట? సహాయపడ్డారట. ఇంకెంతకంటే గొప్ప ఆనందం. సో అలా ప్రభువుకే సహాయపడినటువంటి గుంపు. అందుకే ఎప్పుడు కూడా దేవుని పని ఎప్పుడు స్వార్థంతో చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని కోసం ఏం చేసినా, నీ సమయాన్ని ఇచ్చినా, లేకపోతే నీ శరీరాన్ని ఇచ్చినా, సజీవయాగంగా దేహాన్ని ఇచ్చినా, లేకపోతే నీ ధనాన్ని ఇచ్చినా, నీ వస్తువులు ఇచ్చినా, లేదా ఇంకేమైనా సరే, నువ్వు దేవుని పనిలో వాడబడడం అనేది గొప్ప ధన్యత. నువ్వు ఎక్కడైనా పని చేసుకో, అక్కడ పనే, అది దేవుని పనిలో ఉండు, ఇది పనే. కానీ ఇక్కడున్న ధన్యత ఇంకెక్కడ రాదు, ఎక్కడ రాదు. నేను ఇప్పటికీ కొన్ని 100 సార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తాను. నేను అదే ఫైనాన్స్ బిజినెస్లో ఉండుంటే ఈరోజుకి నా స్థాయి ఒకలా ఉండుండొచ్చు. ఎందుకంటే నా స్నేహితులు చాలామంది ఎదిగారు, ఇప్పుడు గొప్ప గొప్ప స్థితిలో ఉన్నారు. నేను వైజాగ్ వెళ్ళినా, గాజువాక, లేకపోతే ఇటు విజయవాడ, అటు చెన్నై, హైదరాబాద్, ఇలా చాలా ప్రాంతాల్లో, ఇటు ఒరిస్సా, చాలా ప్రాంతాల్లో నా స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఫైనాన్స్ బిజినెస్సే చేస్తున్నారు. మా కమ్యూనిటీలోంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ వడ్డీ వ్యాపారాలు చేస్తారు. వాళ్ళందరూ బాగా సంపాదించుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. అప్పుడప్పుడు నన్ను కలిసినప్పుడు ఈ పరిస్థితులు ఉన్నారన్నమాట వీళ్ళు అనిపిస్తుంది. ఆ మధ్య నా స్నేహితుడు ఒకడు BMW కారు కొనుక్కున్నాడు.
ఓహో అనుకున్నాను. బిజినెస్ చేసి సంపాదించుకున్నాడు, BMW కారులో తిరుగుతున్నాడు. కానీ నాకు అనిపిస్తుంది, వ్యాపారం చేసుకుంటే ఏదో ఒక విధంగా ఎదగొచ్చు, ఆ ఎదిగి గొప్పోడు అయిపోయి తినేసి సంపాదించుకుని ఏదో రోజు ఏమైపోతాం, చచ్చిపోతాం. కానీ దేవుని పనికి ఉపయోగపడి చచ్చిపోంగా, దేవుని పని చేసి ఆయనకి సహాయకుడిగా మారి చచ్చిపోంగా. కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆయన పనిలో సహాయకులుగా బ్రతుకుతున్నాం. ఇంతకు మించిన ఆనందం నాకైతే ఏది అనిపించదు. నేను నా ప్రభు పనికి ఉపయోగపడుతున్నాను. కొన్ని వందల వేల జీవితాలు ఈరోజు కట్టబడ్డాయంటే దానికి ఒక మూల స్తంభంగా నేను నిలబడగలిగాను నా ప్రభు కృపలో. అంటే దానికి మించిన ఆనందం ఏముంది అనే సంతోషం ఉంది చూడండి. దాన్ని మించింది ఇంకెక్కడ నాకైతే దొరకదు, దొరకలేదు కూడా. అందుకే ఈ యోహన్న కానీ ఈ సూసన్న కానీ వీళ్ళతో పాటు ఉన్న అనేకులు కానీ ప్రభువుకు సహాయం చేసినటువంటి గుంపులో ఉన్నారు. బైబిల్ గ్రంథంలో భక్తులందరూ కూడా ఆ దేవుని కోరిక మేరకు పనిచేసిన వారే. ప్రియులారా, ఇప్పుడు ఆ గుంపు ఆ వాట ఆ అవకాశం మన దగ్గర కూడా ఉంది, మర్చిపోకండి. ఇప్పుడు మనం కూడా ప్రభు పనిలో ఉండొచ్చు. ఈ తరం గతించిపోద్ది. 2050 నాటికి ఇక్కడ ఏ కుర్చీలోనూ చాలామంది ఉండం, చెప్తున్నా నిజం. 2050 నాటికి ఇక్కడ ఉన్న చాలామంది మనం ఉండం, నంబర్లు మారుతాయి, కానీ మనం కనబడం అక్కడ. అప్పటికి ఏం జరగబోతుందో కూడా మనకి తెలీదు. ఇంకా దాదాపు 27 సంవత్సరాలు ఉంది. 27 సంవత్సరాల్లో ప్రపంచమే తలకిందులైపోవచ్చు. 27 సంవత్సరాల్లో ప్రపంచమే మాయమైపోవచ్చు. ఇప్పుడు 27 సంవత్సరాలు వెనక్కి చూస్తే అప్పటి ప్రపంచానికి ఇప్పటి ప్రపంచానికైనా సంబంధం ఉందా? ఓ 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి. 1990s 1990స్కి ఇప్పటికీ సంబంధం ఏమైనా ఉందా? 1990కి 2020కి ఏమైనా సంబంధం ఉందా? ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. 30 ఏళ్లలో ప్రపంచం 100 ఏళ్ల ముందుకు పోతుంది అన్నంతగా ముందుకు పోయింది. ఇంత ముందుకు పోద్దని అసలు అనుకోలేదు అప్పట్లో, 90ల్లో. అప్పటికి మన ఆలోచనలు వేరు, మన లక్ష్యాలు వేరు, మన జీవితాలు వేరు, మన ఉద్దేశాలు వేరు, అవన్నీ మారిపోయాయి. అలాగే ఇప్పటి ప్రపంచానికి రాబోయే ప్రపంచానికి కూడా సంబంధం ఉండకపోవచ్చు. ఆ కొత్త ప్రపంచంలో మనం ఉండకపోవచ్చు. అందుకే అంటున్నాను, 2050 నాటికి చాలా వికెట్లు పడిపోవచ్చు. కరోనా వచ్చి చాలా వికెట్లు పట్టుకెళ్ళిపోయింది. అందులో యవనస్తులు కూడా పోయారు కదా. ఈ దిక్కుమాలిన ఆహార పదార్థాల వల్ల, కల్తీ ఆహార పదార్థాల వల్ల గుండెపోట్లు కూడా వస్తున్నాయి. వ్యాయామం లేకపోవటం, నడక లేకపోవటం, తిండి సరైనది కాకపోవటం. సో గుండెపోట్లు వచ్చి ఇప్పుడు యవన కాలంలోనే చాలామంది పోతున్నారు. 50 నాటికంటే ఏదైనా కానివ్వండి, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే ఆనందం, అది దేవుళ్ళు ఉంటే. ఉండకపోవచ్చు, మనం చెప్పలేం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ తరంలో, ఈ క్షణంలో, ఈ రోజులో, ఈ దినం నేను దేవుని కొరుకున్నాను. ఈ రోజు నేను దేవుని కొరుకున్నాను. ఈ రోజు నేను ఏం చేస్తే అది నాకు రిజిస్ట్రేషన్ అయిపోద్ది. చాలు నాకు. ఈ రోజు వరకు నేను దేవుల్లో ఉన్నాను, రాబోయే రోజుల్లో కూడా నేను దేవుల్లో ఉంటాను, ఉండగలను అనే స్థిర చిత్తంతో, భరోసాతో మీరు బ్రతకగలిగితే అంతకు మించిన ఆశీర్వాదం, అంతకు మించిన దీవెన మరొకట్లేదు. దేవుడు ఆయన పనిలో మనందరికీ ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? భాగస్వామ్యం ఇవ్వాలనుకుంటున్నాడు. తీసుకునే మనసు నీకుంటే ఈ క్షణమే తీసుకోవచ్చు, ఈ క్షణమే తీసుకోవచ్చు. ఏ రూపంలో అయినా అది తీసుకోవచ్చు. తీసుకునే మనసు నీకు లేకపోతే తీసుకోకపోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. నిర్ణయం నీదే. ఫైనల్ డెసిషన్ ఎవరిది? మనదే. కాబట్టి నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏ దేశంలో ఉన్నా సరే దేవుని పనికి సహకారిగా నిలబడవచ్చు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్న దేవుని పని నీ ద్వారా జరిగించే అవకాశం ఉంది. ఏ రూపంలో నువ్వు దేవుని పని జరిగించగలవు. సత్యానికి సహాయకులుగా మీరు నిలబడగలరు. సత్యానికి మీరు తోడుగా ఉండగలరు. అదే మాట చెప్తాడు యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను గారు రాసిన 3వ పత్రిక ఒకే ఒక అధ్యాయం 7వ వచనం చివరిగా చదువుకొని ప్రార్థన చేసుకుందాం. వారు అన్యజనుల వలన ఏమీయూ తీసుకొనక, అంటే అన్యజనుల వలన కూడా తీసుకునే అవకాశం ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏం చేయలేదట? తీసుకోలేదట. సో అందుకే వీళ్ళు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక, ఏమీ తీసుకోలేదట. వాళ్ళు అన్యజనుల దగ్గర ఏమీ తీసుకోలేదట. తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరిపోయారట. కొంతమంది వాళ్ళకి ఏం పట్టించుకోలేదు. ఆయన నామ నిమిత్తం కదులుతున్నారు, సువార్తకు వెళ్తున్నారు. ఆయన నామ నిమిత్తం బయలుదేరి కనుక దేవునికి తగినట్టుగా, ఎవరికి తగినట్టుగా? ఆ సువార్త పరిచర్య చేయవారు వస్తున్నారు కనుక వారికి దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును అని అంటాడు. ఒక మంచి మాట, మనము సత్యమునకు సహాయకులమవునట్టు. ఎంత మంచి మాట ఇది. మనం దేనికి సహాయకులమట? సత్యమునకు సహాయకులమవునట్టు. పుట్టినట్లు రాశాడు, జత పనివారం అవునట్లు. ఒక మాట చెప్పనా?
ఒక ఆయన ఒక సువార్త పని చేస్తున్నాడు. ఆ సువార్త పని చేసేవాడిని నువ్వు పంపించావు అనుకో, అతనితో పాటు నువ్వు కూడా ఏమైపోయినట్టు? జత పనివాడు అయిపోయినట్టే. ఇక్కడ మనం సెమినార్ చేస్తాం, అనేక ప్రాంతాల నుండి వేల మంది పిల్లలు వచ్చి, అయ్యా నేను బియ్యం ఇస్తాను, లేకపోతే కూరగాయలు ఇస్తాను, లేకపోతే సరుకులు ఇస్తానని సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే మనతో పాటు ఈ పనిలో వాళ్ళు కూడా ఏమయ్యారు? జత పనివారు అయినట్టే. డౌట్ లేదు అందులో, నో డౌట్. ప్రకటించేవారు పంపబడని ఎడల వారు రెట్లు ప్రకటించుదురు అన్నాడు. అందుకే ఒక సువార్థికుడికి నువ్వు సపోర్ట్ చేస్తే, ఒక సువార్థికుడు నువ్వు పంపిస్తే, ఒక సత్యానికి నువ్వు సహాయం చేస్తే, సత్యానికి నువ్వు ఉపయోగపడితే, ఒక సత్య కార్యక్రమాలు లేదా సత్కార్యాలు సత్య వ్యాప్తి జరగడానికి నీ వంతుగా నువ్వు పాటుపడితే ఆ పనిలో వాటా దేవుడు నీకు కూడా ఇస్తున్నాడు, నో డౌట్. అది రాయించాడు గ్రంథంలో. మనము సత్యమునకు సహాయకులమగునట్టు అటు వారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాము. చూసారా, మనం ఏం చేయబద్దులమట? ఉపకారము చేయబద్దులమై ఉన్నాము. వారు సత్యాన్ని వ్యాపింపజేస్తున్నారు, మీరు వెనక నిలబడండి. వారు సత్యాన్ని ప్రకటిస్తున్నారు, మీరు సపోర్ట్ చేయండి. వారు సత్యం కోసం కష్టపడుతున్నారు, మీరు సహకరించండి. ఆ మినిస్ట్రీని ప్రోత్సహించండి, అన్ని విధాలుగా మీరు సహకరించండి, సహాయపడండి. అప్పుడు వారి యొక్క ఫలితంలో మీకు కూడా ఏముంటుందట? వాటా ఉంటుంది. వారు చేస్తున్న సత్ఫలితాలలో మీకు మీ కుటుంబానికి కూడా వాటా దక్కుతుంది. అందుకే ఎప్పుడు కూడా మంచి పనిలో మనం ఎలా ఉండాలంటే సహాయకులుగా ఉండాలి, సత్యానికి ఎప్పుడు సపోర్టివ్గా ఉండాలి, సత్యానికి ఎప్పుడు సహకారులుగా మన బ్రతుకులు ఉండాలి. అప్పుడు ఆ యొక్క ఆశీర్వాదం దీవెన మన మీద, మన కుటుంబాల మీద కూడా ఉంటుంది. 100 జీవితాలు కట్టబడ్డాయంటే ఆ 100 జీవితాలని బట్టి పరలోకంలో గొప్ప ఆనందం, ప్రభువు దగ్గర గొప్ప సంతోషం అయితే, ఆ సంతోషంలో నీకు నాకు కూడా దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? ఆ భాగస్వామ్యం ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే సత్యమునకు సహాయము. సత్యం అంటే ఏంటి? వాక్యం అంటే ఎవరు? కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలగలేదు. ఆయన ఆది యందు వాక్యమై ఉండెను, ఆ వాక్యమే సత్యము. ఆ సత్యమునకు మనము సహాయకులం. అంటే ప్రభువుకే మనం ఏం చేస్తున్నట్టు? సహాయం చేస్తున్నట్టు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ఉన్నంతకాలం, మనం లేకపోయినా మనం దేవునిలో ఉండాలి, దేవుని పనిలో ఉండాలి, దేవుని కొరకు బ్రతకాలి. అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా ఇచ్చునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, సర్వకృపానిధి, ఇప్పటి వరకు విలువైన మీ వాక్కుల చేత మా హృదయాలు తృప్తిపరిచారు. ఇంతవరకు విన్నటువంటి పిల్లల కుటుంబాల్లో మీరు వెలుగులు నింపండి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, సహాయం చేయండి. లైవ్లో వీక్షించినటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కుటుంబాలు ఉన్నాయి, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేయండి. మీ సన్నిధాన వర్తనలుగా నిలువబెట్టండి. మీ తోడు మీద అనుగ్రహించండి తండ్రి. అవును ప్రభా, ఇంకెంతకాలం మాకుందో ఇక్కడ తెలియదు తండ్రి. ఉన్నంతకాలం ఈ వెలుగుమయమైన జీవితాలు కలిగి 10 మందికి ఉపయోగపడుతూ మీ పనికి సహకరిస్తూ ప్రభా, సమస్త విషయాలలో మీ పనిలో ఉంటూ నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా మీ యొక్క ఆలోచనల్లో కొనసాగడానికి సహాయం చేయమని, జ్ఞానము వివేకము మెండుగా మాకు అనుగ్రహించమని, సమస్త విధములైన కృపను మాకు తోడుగా ఉంచమని, ఇంకను ప్రభా మీ పనిని దీవించమని, ఆశీర్వదించమని, ఇంకా అనేక కార్యాలు మీ కొరకు మేము జరిగించడానికి ప్రభా అనేక మందిని లేవనెత్తి సత్యమునకు స్తంభాలుగా నిలబెట్టమని, ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ మెండైన మీ దేవుని ఆశీర్వాదాలు మీ బిడ్డలందరి మీద ఉంచమని ప్రాధేయపడుతూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.